సో గ్రేట్ టైగర్స్, ఎక్సలెంట్ వీడియో చూశారు నాకు తెలిసి. మరి మన అప్లయన్స్ అచీవ్మెంట్స్ కావచ్చు, లగ్జరీ కార్స్ కావచ్చు, ఎలాంటి అచీవ్మెంట్స్ ఉన్నాయో సేఫ్ షాప్ హిస్టరీలో చూసే ఉంటారు అనమాట ఇప్పటివరకు. గ్రేట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మంచి సెషన్ స్టార్ట్ చేసుకోవడానికి ఇప్పటికి లేట్ అయింది అనమాట. మరి ఆల్రెడీ లైన్ కి వచ్చేసారండి మన అప్లైన్ లీడర్, గ్రేట్ మెంటర్, మెరికల్ లీడర్ అనమాట నికేష్ మాగురిని బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేసుకుందాం జూమ్ డయస్ మీదకి. ప్లీజ్ వెల్కమ్ మాగురి, జయ మాగురి. గ్రేట్ టైగర్స్ 500 టోటల్ కౌంట్ కూడా ఫుల్ అయిపోయింది అనమాట, హౌస్ఫుల్ అయిపోయింది. సో మాగురిజీ, జయ మాగురిజీ. టైగర్స్ కొత్త వాళ్ళకి అవకాశం ఏంటి టైగర్స్? నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, కాబట్టి ఎవరైతే ఇక్కడ లైన్ లో ఉన్న వాళ్ళు గోల్డ్ నుంచి ఎమరాల్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళు ఆటోమేటిక్ గా కొంచెం ఫిట్ అయ్యి వాళ్ళు ఆటోమేటిక్ యూట్యూబ్ లో కనెక్ట్ అవ్వడం మంచిది అనమాట. మిగతా వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇద్దాం టైగర్స్ మరి, ఓకేనా? కాబట్టి అందరు సపోర్ట్ ఇవ్వండి టైగర్ ఎవరైతే ఇక్కడ లైన్ లో ఉన్నారో, ఎందుకంటే ఆల్రెడీ హౌస్ఫుల్ అయింది కాబట్టి మరి కొత్త వాళ్ళకి అవకాశం దొరకదు. కాబట్టి మరి మిగతా సెషన్ స్టార్ట్ చేసుకోవడానికి మన గ్రేట్ మెంటర్ ని వెల్కమ్ చేసుకుందాం టైగర్. మరి బిగ్ క్లాప్స్ తో వన్స్ అగైన్ మన గ్రేట్ లీడర్, మెరికల్ లీడర్ ని బిగ్ క్లాప్స్ వెల్కమ్ చేసుకుందాం అండి. నికేష్ మాగుర్జీ, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ మాగుర్జీ. జయ మాగుర్జీ. అదే కానీ అంత అంత బ్రైట్ వస్తలేదు ఇది. జయ శ్రావణ్ మాగుర్జీ, జయ మాగుర్జీ. జయహో జయహో, అందరికి జయహో. వాయిస్ క్లియర్ ఉంది, ఓకేనా ఇప్పుడు? ఎస్ గురుజీ, వినిపిస్తుంది గురుజీ, క్లియర్. ఓకే ఓకే. యాక్చువల్ గా ఇక్కడ ఫుల్ వర్షం పడడం, దాంతో పాటుగా కరెంట్ కూడా లేదనమాట. సరే, నో ప్రాబ్లం. ట్రైనింగ్ స్టార్ట్ చేసుకుందాం. టైం తక్కువగా ఉంది, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. గ్రేట్ గ్రేట్. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. ఎంతమంది వచ్చారు శ్రావణ్? 496 ఆల్రెడీ ఉన్నారు గురుజీ. ఓకే, గ్రేట్. ఓకే టైగర్స్, ఎక్సలెంట్. 8 స్టెప్ ట్రైనింగ్ ఏదైతే అన్నామో ట్రైనింగ్ స్టార్ట్ చేసుకుందాం టైగర్. వన్స్ అగైన్ మీ సపోర్ట్ కావాలన్నమాట. వన్స్ అగైన్ బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేసుకుందాం ట్రైనింగ్ ని. మరి బిగ్ క్లాప్స్ అండి. సో ఆల్రెడీ టైం హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అనమాట, బట్ నో ప్రాబ్లం. సో టోటల్ టీమ్ అందరు వచ్చేసారు అనమాట, గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ అన్నాను కదండి, మిగతా వాళ్ళు యూట్యూబ్ లో కూడా చూస్తున్నారు అనమాట, గ్రేట్ అనమాట. ఓకేనా టైగర్స్? కాబట్టి మన గ్రేట్ కంపెనీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి అవకాశం ఇస్తుంది అనమాట ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా. సో మీ అందరు తెలుసు అనమాట, ఈ కరోనా సిచ్యువేషన్ లో కూడా ఒక మంచి ట్రైనింగ్ వినడానికి వచ్చారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియాలో నాకు తెలిసి వేరే వేరే ప్లేసెస్ నుంచి అటెండ్ అవుతున్నారు ఇక్కడ లైన్ లో ఉన్న కూడా. మరి సో ఇలాంటి ఒక సెషన్ వినడానికి మనం ఎంతెంత దూరం వెళ్ళి అటెండ్ అయ్యే వాళ్ళం అనమాట బిఫోర్ కరోనా చూసుకుంటే. ఒక హాల్లో మరి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ కి రావడం, వేరే వేరే ప్లేసెస్ నుంచి రావడం, అటెండ్ అవ్వడానికి వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు చూడండి, లక్కీగా మీ అందరూ మీ ప్లేసెస్ లోనే ఉండి జస్ట్ ఒక వీడియో కాన్ఫరెన్స్, ఒక జూమ్ అనే యాప్ ద్వారా కనెక్ట్ అయ్యారంటే 100% లక్కీ అని చెప్పొచ్చు అనమాట మీ అందరు కూడా. ఓకేనా అండి? వన్స్ అగైన్ మీ అందరికి కొత్త వాళ్ళకు కూడా బిగ్ క్లాప్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలండి, ఇంత మంచి అవకాశం మనకి ఇస్తుంది అంటే గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్ కి. అండ్ అదే కాకుండా మన సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అండి. ఇంత మంచి సిస్టమ్ అంటే మనకి ఎటువంటి ట్రైనింగ్స్ కావచ్చు, మంచి మంచి గైడెన్స్ కావచ్చు, అన్ని మనకు దొరుకుతున్నాయి అంటే మనకు ఒక గ్రేట్ సిస్టమ్ ద్వారా దొరుకుతుందండి. అండ్ మెయిన్ గా మీ అందరికీ వెల్కమ్స్ చెప్తుందండి కొత్త వాళ్ళకి ఇక్కడ. అలాగే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తరఫున కావచ్చు, 1 గోల్ 1 ప్యాషన్ 1 టీమ్ వర్క్ అని చెప్తున్నాం అనమాట. ఆల్రెడీ మీరు అందరూ ఒక షాపింగ్ చేసి స్టార్ట్ చేశారు కాబట్టి కొత్త వాళ్ళకి అనమాట. మరి
అర్థమైంటుంది. కాబట్టి ఈరోజు ఒక ఎక్సలెంట్ టీంలో ఉన్నాం అనమాట మన అందరం కూడా. అండ్ నంబర్ 1 టీం అని చెప్పొచ్చు అనమాట. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో కూడా ఒక బెస్ట్ నంబర్ 1 టీం అండి. ఇండియాస్ నంబర్ 1 టైగర్ టీమ్ లో ఉన్నామండి. దాని ఫౌండర్ లీడర్ ఎవరో కాదనమాట, మన గ్రేట్ మెంటర్ వికాస్ మాగుర్జీకి ఒకసారి బిగ్ క్లాప్స్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ చూద్దాం అనమాట. నెక్స్ట్ సో ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఆజ్ కా దిన్ ఆప్కి జిందగీ కా బహుత్ మహత్వపూర్ణ దిన్ హై. సో అర్థం చేసుకోవచ్చండి, ఈ రోజు ఎలాంటి సిచ్యువేషన్ కావచ్చు, బట్ ఈ రోజు మాత్రం మనందరికి ఒక మంచి రోజు అనే చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ బయట టోటల్ గా నెగిటివ్ ఉన్నా కూడా మనం ఒక పాజిటివ్ మెంటాలిటీతో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాం అనమాట. ఇప్పుడు అది కాకుండా ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీరు అందరూ ఈ రోజు కనెక్ట్ అయ్యారంటే అర్థం చేసుకోండి, ఈ రోజు ఒక చాలా లక్కీ డే అని చెప్పొచ్చు అనమాట అందరికీ కూడా. కాబట్టి ఈ డేని మరి తొందరలో మనం మంచి సెషన్ లో స్టార్ట్ చేసుకుందాం అనమాట. మరి నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అండ్ అది కాకుండా ఈరోజు ఏదైతే పాయింట్ అన్నాం అనమాట, మరి ఏ స్టెప్ ట్రైనింగ్ అనేది, ఆ ట్రైనింగ్ స్టార్ట్ చేసుకోవడానికి మరి వన్స్ అగైన్ బిగ్ క్లాప్స్ తో మన గ్రేట్ మెంటర్ నికేష్ మాగురిని వెల్కమ్ చేసుకుందాం అండి నెక్స్ట్ సెషన్ ని కంటిన్యూ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాగురి, నాకు అవకాశం ఇచ్చినందుకు చెప్పడానికి. వన్స్ అగైన్ వెల్కమ్ మాగురి మీకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ టైగర్, థ్యాంక్ యూ. ఓకే, గ్రేట్. ఓకే, చూద్దాం. ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు, చాలా మంది ఈరోజు ట్రైనింగ్ అటెండ్ చేస్తున్నారు. రియల్గా వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నాను. రియల్గా ఈ బిజినెస్లో ఫస్ట్ స్టెప్ ఇదే అనమాట, ఏ స్టెప్. ఈ స్టెప్ నుంచే మన బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. రియల్గా చాలామంది ఇక్కడ ఉన్న 8 స్టెప్స్ ఏదైతే ట్రైనింగ్ చెప్తామో ఆ ట్రైనింగ్స్ని ఫోకస్ చేస్తూనే ఎంతో పెద్ద రిజల్ట్ తీశారు, ఈరోజు బెస్ట్ అచీవర్స్గా నిలబడ్డారు అనమాట. కాబట్టి ఫస్ట్ లెర్నింగ్లో ఇది 100% మనకు కావాల్సింది అనమాట. వాట్ ఈజ్ సక్సెస్? అసలు రియల్గా ప్రతి ఒక్క మనిషికి సక్సెస్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సక్సెస్ అంటే చూడండి, రికగ్నిషన్ ఉండాలి ఆ పర్సన్కి, రిప్యుటేషన్ ఉండాలి, అదేవిధంగా టైం ఫ్రీడమ్ ఉండాలి, అదేవిధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, అదేవిధంగా పర్సనల్ డెవలప్మెంట్ ఉండాలి, గుడ్ అసోసియేషన్ ఉండాలి, హెల్పింగ్ అదర్స్ అండ్ ఎక్స్ట్రా ఇన్కమ్, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ అయి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే 100% సక్సెస్ అంటామండి. నార్మల్గా మనకు తెలిసిన వరకు ఏంటంటే ఓకే, ఫైనాన్షియల్గా ఉంటేనే సక్సెస్ అనుకుంటాం, డబ్బు పరంగా ఉంటే సక్సెస్, లేదంటే మనం అనుకున్న ఏదైనా ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేసామంటే సక్సెస్. బట్ రియల్ సక్సెస్ ఏంటంటే ఇవన్నీ ఉండడం అనమాట. ఈరోజు ఇవన్నీ తీసుకోవడానికి మనం ఈరోజు సేఫ్ షాప్కి వచ్చామండి. ఇవన్నీ సేఫ్ షాప్లో దొరుకుతాయని చెప్తున్నాను. ఎప్పుడు దొరుకుతుందంటే ఒక లెవెల్ వచ్చాక, అంటే డైమండ్ లెవెల్ వచ్చాక 100% ఇక్కడ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మీరు తీసుకోవచ్చు అనమాట. మీరు కూడా 100% సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వచ్చు. చూడండి, డైమండ్ అయ్యామంటే రికగ్నేషన్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా బిగ్గెస్ట్ రికగ్నేషన్ అనమాట డైమండ్ రికగ్నేషన్ దొరుకుతుంది. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది, రిప్యుటేషన్ దొరుకుతుంది, టైం ఫ్రీడమ్. రియల్గా ఎంత టైం అంటే టీం అందరూ వర్క్ చేస్తూ ఉంటారు, డైమండ్ టీం అవుతూ ఉంటుంది, టీం వర్క్ చేస్తుంటారు. దాంతోపాటుగా తన టైంని తనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీకు చెప్పేది ఏంటి, సింపుల్. మనం బయటికి ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళామంటే ఏదైనా ఒక ఐటెం చూసామంటే నచ్చిన ఐటెం కొనుక్కోవడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం. కాబట్టి ఇక్కడ డైమండ్ షిప్ తీసుకున్నామంటే 100% పర్ వీక్ 4 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక బ్లూ గ్రూప్ గురించి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్. రియల్గా ఎంతో మందితో కలుస్తూ ఉంటాం, ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, మనల్ని మనం ఆటోమేటిక్గా డెవలప్ చేసుకుంటాం ఈ బిజినెస్ ద్వారా. గుడ్ అసోసియేషన్, రియల్గా ఇంతమందితో కలిసి వర్క్ చేస్తున్నామంటే ఒక మంచి అసోసియేషన్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా హెల్పింగ్ అదర్స్, ఈ బిజినెస్ ద్వారా ఎంతో మంది లైఫ్ చేంజ్ చేస్తాం, మనము చేంజ్ అవుతాం, మనతో పాటు ఎంతో మంది లైఫ్ని చేంజ్ చేస్తాం. హెల్పింగ్ అదర్స్, అదేవిధంగా ఎక్స్ట్రా ఇన్కమ్. నార్మల్గా మనకి ఎంతైతే కావాలో అంతకు మించి అడిషనల్గా కూడా చూడండి, వీక్లీ 4 lakhs అంటే ఆలోచించండి ఎంత ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అనేసి. ఐబీఓస్, ఇక్కడ ఎవరి కింద వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ అనమాట. ఇవన్నీ 100% డైమండ్ షిప్ తర్వాత దొరుకుతాయి. బట్ దానికోసం మనం ఈ బిజినెస్లోకి వచ్చామన్నమాట. ఓన్లీ మనీ గురించే కాదు, ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. మరి ఇవన్నీ దొరకాలంటే మనం ఏం చేయాలి, 100% సక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలో చూద్దాం. యావరేజ్ అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ లివింగ్ 1960లో ఉన్నప్పుడు 100 రూపీస్ ఉంటే ఇల్లు గడిచేదండి. అదే 1980 తీసుకున్నట్టయితే 1000 రూపీస్, అదే 2000కి వచ్చినట్టయితే 10,000, అదే 2020కి వచ్చినట్టయితే 1 lakh. చూడండి, ఈ విధంగా ఎవ్రీ 20 yearsకి ఒకసారి 0 యాడ్ అవుతుంది. 100, 1000, 10,000, 1 lakh.
ఈరోజు చూసినట్టయితే 2020లో 1 lakh ఉంటే కానీ ఫ్యామిలీ హ్యాపీగా గడవదండి. బట్ అలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట. కాబట్టి మరి 1 lakh శాలరీ ఇచ్చే జాబ్స్ బయట ఉన్నాయా అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ పీరియడ్లో శాలరీ చాలా తక్కువ ఇస్తున్నారు. మీ అందరికి తెలిసిన విషయమే. ఒకవేళ మీరు శాలరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఆప్షన్ వేరే చూసుకుంటున్నారు, సింపుల్. కాబట్టి మీరు చూడొచ్చు ట్రెడిషనల్ మార్కెట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేసి. లీనియర్ గ్రోత్ ఏంటంటే చూడండి, వర్క్ 8 hours వర్క్ చేస్తాం, 30 days వర్క్ చేస్తే మనకి శాలరీ అనేది వస్తుంది అనమాట. ఎర్నింగ్ 8 hours చేస్తాం, 30 days చేస్తాం, ఎర్నింగ్ 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, 20,000 కావచ్చు. అదేవిధంగా అది 1 year చేస్తాం, నెక్స్ట్ 5 years సేమ్ 8 hours సేమ్ 30 days చేయాల్సి వస్తుంది. అదే 10 years తర్వాత సేమ్ 8 hours సేమ్ 30 days. అదేవిధంగా 20 years, 30 years, 35 years వరకు కూడా మన రిటైర్మెంట్ స్టేజ్ వరకు కూడా 100% 8 hours 30 days చేస్తేనే శాలరీ అనేది కంపెనీ ఇస్తుంది అనమాట. బయట మీరు చూసినట్టయితే ఎంత 20 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్, నేను మంత్లీ 15 days చేస్తాను, 15 days లీవ్ తీసుకుంటానంటే శాలరీ ఇస్తారా? 100% ఇవ్వనేవారు. ఓన్లీ 15 ఎంతైతే మీరు వర్క్ చేస్తారో అంతవరకే శాలరీ వస్తుంది. బట్ ఈ ట్రెడిషనల్ మార్కెట్ అంటే మనం యాక్టివ్గా ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తామో, మనం ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటామో అప్పుడు వచ్చే ఇన్కమ్ అనమాట ఇది, రైట్. బట్ అదే మరి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం చేసే మార్కెటింగ్ గురించి చూద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్లో చూడండి, ఫస్ట్ వర్క్, తర్వాత ఎర్నింగ్. చూడండి స్టార్టింగ్ 6 monthsలో ఏ విధంగా ఉంటుందంటే, స్టార్టింగ్ మొత్తం రెడ్ అనమాట. రెడ్ మీన్స్ వర్క్ 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 వర్క్. స్టార్టింగ్ డేస్లో చాలా వర్క్ ఉంటుంది, మనకి ఇన్కమ్ తక్కువ ఉంటుంది, వర్క్ ఎక్కువగా ఉంటుంది అనమాట. నో చెప్తుంటారు, ఎస్ చెప్తుంటారు, జాయిన్ అవుతూ ఉంటారు, వర్క్ చేయరు. కొన్ని ఎస్ నోలు వినపడుతుంటాయి. బట్ స్టార్టింగ్ స్టేజ్లో వర్క్ జరుగుతూ ఉంటుంది, మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన విషయం అనమాట. స్టార్టింగ్ 6 months చూడండి, మీరు వర్క్ ఎక్కువ 80% 90% వర్క్ చేస్తుంటారు, 10% ఇన్కమ్ వస్తూ ఉంది. బట్ చూడండి అదే నెక్స్ట్ 12 monthsకి వచ్చేసరికి వర్క్ అనేది మీరు చూడొచ్చు, వర్క్ తగ్గుతుంది, ఇన్కమ్ పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా 18 monthsకి వచ్చేసరికి వర్క్ తగ్గుతుంది, ఎర్నింగ్ పెరుగుతుంది. 24 months, 30 months, 36 months, మ్యాక్సిమం 3 years వచ్చేసరికి వర్క్ అంతా జీరో అయిపోతుంది, డైమండ్ సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోతుంది, టోటల్ ఎర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ 36 months, అక్కడ 35 years. ఒకసారి మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాలి, 35 years వర్క్ చేయడం మంచిగా ఉందా, 36 months వర్క్ చేస్తే బాగుంటుందా? రియల్గా ఇక్కడ స్టార్టింగ్ 6 months చూసినట్టయితే, స్టార్టింగ్ 6 monthsలో అక్కడ ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ ఇన్కమ్ తక్కువ వస్తుంది. అక్కడ నెలకు 20,000 రూపాయలు, 25,000 రూపాయలు, 30,000 రూపాయలు వస్తాయి, ఇక్కడ 2,000 3,000 వస్తుంది అనమాట స్టార్టింగ్లో. కాబట్టి ఆ డిఫరెన్స్లోనే చాలా మంది బిజినెస్ వదిలిపెడతారు. రియల్గా ఆ టైంలో కొంచెం పేషెన్స్తో కనుక ఉన్నట్టయితే 36 monthsలో లైఫ్ టైం ఇన్కమ్ తీసుకునే ఒక మంచి ఆపర్చునిటీ అనమాట నెట్వర్క్ మార్కెటింగ్. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, అదేవిధంగా సక్సెస్ పాత్ రాస్తా అనమాట. మనం సక్సెస్ అవ్వడానికి ఒక మంచి వే దొరికింది అనమాట. పాత్ అంటే దారి. చూడండి ఎలాంటి దారి అనేది, పాత్. పి ఫర్ పేషెన్సీ, ఏ ఫర్ యాటిట్యూడ్, టీ ఫర్ టీచబిలిటీ, హెచ్ ఫర్ ఆనెస్టీ. రియల్గా ఈ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఈ పాయింట్స్ 100% మనకు కావాలన్నమాట. ఈ బిజినెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేషెన్సీ ఉండాలి. పేషెన్సీ ఉంటేనే ఈ బిజినెస్ సక్సెస్ అవ్వగలుగుతాం. పేషెన్సీ అంటే సంవత్సరాలు వెయిట్ చేయమని చెప్పట్లేదు, వర్క్ జరుగుతూ ఉంటుంది, కొంతమంది ఎస్ చెప్తుంటారు, కొంతమంది నో చెప్తూ ఉంటారు. అయినా సరే మన కమిట్మెంట్, మన మీద మనకున్న నమ్మకంతో ఓపికతో వెయిట్ చేసామంటే 100% సక్సెస్ రానే వస్తుంది. అదేవిధంగా యాటిట్యూడ్ ఆల్వేస్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఆల్వేస్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం ద్వారానే ఈ బిజినెస్ సక్సెస్ తీసుకుంటాం. టీచబిలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి, మన టీంకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. హానెస్టీ మీన్స్ అప్లైన్ విషయంలో ఆల్వేస్ ఆనెస్టీగా ఉండాలి, డౌన్లైన్ విషయంలో కూడా ఆనెస్టీగా ఉండాలి. ఫుల్ క్లియర్గా ఉండాలి. అప్లైన్కి చెప్పేటప్పుడు ప్రతి విషయం నిజమే చెప్పడం, డౌన్లైన్తో కూడా మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, మీరు ఏదైతే వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ విషయాన్ని హానెస్టీగా చెప్పడం. దాని ద్వారానే ఈ బిజినెస్లో సక్సెస్ తీసుకోవచ్చు అండి. ఓకే, అదేవిధంగా వాట్ టు డూ, ఓన్లీ 3 things గివ్స్ టు 100% సక్సెస్. ఒక 3 విషయాల ద్వారా 100% సక్సెస్ దొరుకుతుందండి. అది ఏ విషయాలు చూద్దాం.
90% ఎగ్జైట్మెంట్ అని చెప్తున్నామండి. 90% ఎగ్జైట్మెంట్. చూడండి, మనం ఎక్కడైనా మాట్లాడుతున్నాం, ఎక్కడైనా చేస్తున్నామంటే ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనం గమనించినట్టయితే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒక వ్యక్తి చాలా డల్గా ఉన్నాడు, సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, సరిగా యాక్టివ్గా లేడు, డల్గా మబ్బుగా ఉన్నాడు అనుకోండి. ఒక పర్సన్ ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, చెప్పే దానికి ఆన్సర్ ఇస్తున్నాడు, యాక్టివ్ ఉన్నాడు. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాం? 100% యాక్టివ్గా ఉన్న వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాం, వాళ్ళతోటే మాట్లాడాలనుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు కూడా వాళ్ళు మనల్ని చెక్ చేస్తారనమాట. అసలు ఎలాగున్నాడు ఈ పర్సన్, అది 100% చెక్ చేస్తారు. 90% ఎగ్జైట్మెంట్. మనం మాట్లాడే విధంలో ఆల్వేస్ చూడండి, ఇక్కడ మీరు ఏ ఫోటో అయినా చూడండి, ఫుల్ స్మైల్. మీరు ఇక్కడ ఉన్న పక్కన ఫోటోలు అబ్జర్వ్ చేసినట్టయితే తెలుస్తుంది. ఆల్వేస్ స్మైల్ ఫేస్తో ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు చాలా హ్యాపీగా ఫ్రీగా మాట్లాడగలగాలి. అప్పుడే 100% మీకు రిజల్ట్ వస్తుంది అనమాట. 8% టెక్నిక్స్, 90% ఎగ్జైట్మెంట్ ఉంది, ఫుల్ జోష్ ఉంది, ఫుల్ కమిట్మెంట్ ఉంది. మాట్లాడే విషయం కమిట్మెంట్తో మాట్లాడుతున్నాం, జోష్తో మాట్లాడుతున్నాం, బాగుంది. బట్ అదేవిధంగా 8% టెక్నిక్స్ కూడా ఉండాలండి. 8% టెక్నిక్స్ ఎందుకు ఉండాలి అంటే, మనం ఎంతో మందికి ప్లాన్ చెప్తున్నాం, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ప్లాన్ చెప్పడమే టెక్నిక్స్ అనమాట. టెక్నిక్స్ అంటే ఇందులో ఏం లేదండి, అవతల వ్యక్తికి మనం చెప్పే విషయం అర్థం కావాలి. చెప్తున్నాను, ఒక టీచర్కి చెప్పేటప్పుడు ఒక టీచర్కి చెప్పే విధంగా చెప్పాలి, ఒక డాక్టర్ చెప్పేటప్పుడు డాక్టర్కి చెప్పే విధంగా చెప్పాలి. సపోజ్ ఒక నార్మల్ ఒక పంచర్ షాప్ చేసుకునే పర్సన్ ఉన్నాడు, అతనికి స్టడీ ఉన్న పర్సన్కి ఒకలాగా చెప్పాలి, స్టడీ లేని పర్సన్కి ఒకలాగా చెప్పాలి. అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పడం అనమాట. దాన్నే 8% టెక్నిక్స్ అంటాం. అదే 2% ఫైన్ ట్యూనింగ్. 98% ఉందండి, బట్ లాస్ట్ 2% కూడా చాలా ఇంపార్టెంట్. సక్సెస్ అనేది 100% వస్తేనే సక్సెస్ అంటాం. 98%లో సక్సెస్ రాదనమాట. 2% చాలా ఇంపార్టెంట్. ఈ 2% ఏంటి అంటే ఫైన్ ట్యూనింగ్. ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటి అంటే చూడండి, సింపుల్. మీ అప్లైన్ ఎవరైతే మిమ్మల్ని బిజినెస్ తీసుకొచ్చారో ఆ పర్సన్ గురించి ఎడిఫై చేయడం, కంపెనీ గురించి ఎడిఫై చేయడం, మీ గ్రేట్ డైమండ్ గురించి ఎడిఫై చేయడం. ఇలాంటి డైమండ్ లీడర్ టీంలో మనం ఉన్నాం, ఈ విధంగా మీకు ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది, మా సపోర్ట్ ఉంటుంది, ఒక యూనిటీతో వర్క్ జరుగుతుంది. మీ ఒక యూనిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, మీకు వచ్చిన చెక్స్ గురించి చెప్పడం, మీకున్న సక్సెస్ గురించి చెప్పడం, లేదంటే మీ అప్లైన్ సక్సెస్ గురించి చెప్పడం, అది ఫైన్ ట్యూనింగ్ అంటాం అనమాట. టెస్టిమోనీ చెప్పడం. ఓకే, కాబట్టి ఈ 98+2 100% సక్సెస్ కావాలంటే ఎగ్జైట్మెంట్ ఉండాలి, చెప్పే వ్యక్తికి అర్థమయ్యేలాగా టెక్నిక్స్ వాడాలి, 100% మనం టెస్టిమోనీ ఇవ్వాలి, కంపెనీ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు 100% సక్సెస్ అనేది దొరుకుతుంది అనమాట. మరి స్టార్ట్ చేసుకుందాం. 8 స్టెప్ టువర్డ్స్ 100% సక్సెస్. సక్సెస్ అవ్వాలంటే చూడండి, ఈ 8 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. 8 స్టెప్స్ చూడండి: డ్రీమ్, లిస్ట్, ఇన్విటేషన్, షో ద ప్లాన్, ఫాలో అప్, 100% యూజర్, బి ఏ టీమ్ ప్లేయర్, టేప్ బుక్ ఫంక్షన్స్. చూడండి, డ్రీమ్. రియల్గా మనం ఏ జాబ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీ డ్రీమ్ ఏంటి అని ఇంతవరకు ఎవరు అడగలేదండి ఎక్కడ కూడా. ఎందుకంటే నేను కూడా జాబ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మన డ్రీమ్ గురించి ఎవరు అడగరు, వాళ్ళ డ్రీమ్ చెప్తారనమాట. నేను ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, నేను ఇంకో కంపెనీ డెవలప్ చేయాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం 10 టన్స్ టర్న్ ఓవర్ చేశాను, నెక్స్ట్ ఇయర్ 20 టన్స్ టర్న్ ఓవర్ చేయాలనుకుంటున్నాను, కంపెనీ ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను, ఇంకో బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నాను, ఈ విధంగా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మన డ్రీమ్ అడిగారు అనమాట, వాళ్ళ డ్రీమ్ చెప్తుంటారు. బట్ ఇక్కడ ఫస్ట్ టైం అడుగుతున్నారు అనమాట మన డ్రీమ్ గురించి. చూద్దాం మరి ఆ డ్రీమ్ ఏంటనేది. ప్రతి ఒక్క మనిషికి డ్రీమ్స్ ఉంటాయండి, పుట్టిన ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు అనుకుంటారు విదేశాలకు వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, అదేవిధంగా ఓన్ హౌస్ ఉండాలి, ఓన్ కారు ఉండాలి, అదేవిధంగా ఫ్యామిలీతో టూర్ వెళ్ళాలి, షిప్లో జర్నీ చేయాలి, అదేవిధంగా బీచ్లో ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్క మనిషికి ఉంటుందండి ఈ డ్రీమ్స్. బట్ రియల్గా చెప్పాలంటే ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావు, కలలు కలలుగానే ఉండిపోతాయి. ఎందుకంటే దానికి తగ్గ ప్లాట్ఫామ్, దాని దగ్గర రాస్తా ఇంతవరకు దొరకలేదు. ఈరోజు మీ అందరు లక్కీ సేఫ్ షాప్ ద్వారా దొరికిందనమాట వీటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. నేను కూడా స్టార్టింగ్ డేస్లో ఈ ఫోటో చూడగానే నాకు నవ్వు వచ్చిందండి. అరే ఏంటి ఇంత బయట ఇంతమంది కష్టపడుతున్నారు, ఇవన్నీ డ్రీమ్స్ నిజంగా ఫుల్ఫిల్ అవుతాయా అని చాలా నాకు నవ్వు వచ్చింది. బట్ అయినా సరే కంపెనీ మీద నమ్మకంతో, భరోసాతో, అప్లైన్ గైడెన్స్తో ఫోకస్ చేస్తూ వెళ్ళాను. ఈరోజు చూడండి, ఈ బిజినెస్ ద్వారా లక్కీ ఒక్కటి కాదండి 3 ఇండ్లు ఉన్నాయి ఇప్పటి వరకు.
ఆల్రెడీ క్రెటా కార్ అచీవ్ చేశాను. అదేవిధంగా ఫారెన్ ట్రిప్స్ ఫ్లైట్లో జర్నీ చేస్తూనే ఉన్నాను. క్రూజ్ షిప్లో ఎంజాయ్ చేశాను. బీచెస్ అంటారా, అన్ని బీచెస్, గోవా కావచ్చు, అదేవిధంగా థాయిలాండ్ కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, ఎన్నో బీచ్లు ఎంజాయ్ చేయడం, ఫ్యామిలీతో టూర్కి వెళ్ళడం, ఇలాగ చాలా చాలా చేశామన్నమాట. రియల్గా ఆ రోజు నాకు డ్రీమ్ లాగానే ఉండేది, నిజంగా అవుతుందా అని. బట్ ఈరోజు అన్ని సక్సెస్ఫుల్ అయి మేము ముందు ఉన్నానండి. రియల్ ఇలాంటి సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం బిలీవ్ చేయాలి. మనం ఏం చేయాలంటే సింపుల్, డ్రీమ్ని గోల్లా కన్వర్ట్ చేయాలి. ఆ గోల్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే షార్ట్ టర్మ్ అండ్ మిడిల్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక డ్రీమ్ రాసేటప్పుడు కూడా స్పెసిఫిక్గా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్ ఫుల్ నేమ్ చూడండి, కింద ఉంది. స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్ అండ్ రియలబుల్ అండ్ టైం బాండింగ్. సపోజ్ మీరు ఒక ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటున్నారు. ల్యాప్టాప్ వర్త్ 30,000 రూపీస్ ఉంది. ఓకే, 30,000 రూపీస్ ల్యాప్టాప్ మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, స్పెసిఫిక్గా ఉండాలి. ఏ ల్యాప్టాప్, హెచ్పి, ఎల్జీ, సామ్సంగ్, యాపిల్, స్పెసిఫిక్గా ఉండాలి మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారు. మెజరబుల్గా ఉండాలి, దాని వర్త్ ఎంత, అది మనం అచీవ్ చేసేలాగా ఉందా లేదా. అచీవబుల్గా ఉండాలి, నమ్మే విధంగా ఉండాలి. అవతల వ్యక్తికి చెప్తున్నామంటే నమ్మే విధంగా ఉండాలి. దానికి టైం బాండింగ్ ఉండాలి. టైం బాండింగ్ మీన్స్ ఈరోజు జాయిన్ అయ్యారు, విత్ ఇన్ 1 మంత్ మీరు టార్గెట్ పెట్టుకున్నారంటే ల్యాప్టాప్ 100% మీరు అచీవ్ చేయగలుగుతారు. ఈ విధంగా బైక్ కావచ్చు. షార్ట్ టర్మ్కి వచ్చేసరికి స్టార్టింగ్ మీరు జాయిన్ అయిన డేస్ నుంచి 6 మంత్స్ లోపు అచీవ్ చేసే ఐటమ్స్ అన్నమాట. బైక్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, టీమ్ బిల్డింగ్ కావచ్చు, రికగ్నిషన్ కావచ్చు, ఇవన్నీ రాసుకోవచ్చు అనమాట. అండ్ మిడిల్ టర్మ్కి వచ్చేసరికి 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ మధ్యలో 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ మధ్యలో మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటిని రాసుకోవాల్సి వస్తుంది. లాంగ్ టర్మ్ మీన్స్ మీ లైఫ్ టైం గోల్స్, మీరేమేమి అచీవ్, లైఫ్ టైం డ్రీమ్స్ ఉంటాయి కొంతమందికి ఒక 10 acres ల్యాండ్ తీసుకోవాలి, లేదంటే ఒక ఓన్గా లగ్జరీ కార్ తీసుకోవాలి, BMW జగ్వార్, లేదంటే ఓన్ విల్లా కొనుక్కోవాలి. డ్రీమ్స్ చాలా ఉంటాయి అనమాట. అలాంటి డ్రీమ్స్ను మనం రాసుకోవచ్చు లాంగ్ టర్మ్ దాంట్లో. ఈ విధంగా స్మార్ట్గా రాసుకోవాల్సి వస్తుంది. షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఓకే, అదేవిధంగా మరి గోల్స్ రాసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్, ఎందుకు రాయాలి గోల్స్? మన మైండ్లో ఉంటే సరిపోతుంది కదా, ఈ గోల్స్ని ఎందుకు రాయాల్సి వస్తుంది? సింపుల్, ఒక విషయం తెలుసుకోండి. ఒక స్టోరీ చెప్తాను మీకు. ఒక పాప ఉన్నదన్నమాట. వాళ్ళ నాన్న రోజు డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉంటాడు. డ్యూటీకి వెళ్ళి రాగానే ఒక డోర్ కొట్టాడు అనమాట. డోర్ కొట్టడంతో ఆ పాప డోర్ ఓపెన్ చేసింది. థ్యాంక్స్ డాడీ చాక్లెట్ తెచ్చినందుకు అని చెప్పిందండి. వాళ్ళ డాడీ చాక్లెట్ తీసుకొని రాలేదు. సెకండ్ డే కూడా వాళ్ళ ఫాదర్ వచ్చాడు, డోర్ కొట్టాడు. మళ్ళీ ఆ పాప డోర్ ఓపెన్ చేసింది. థ్యాంక్స్ డాడీ చాక్లెట్ తెచ్చినందుకు అని చెప్పింది అనమాట. ఆ సెకండ్ డే కూడా తీసుకురాలేదు. ఇంట్లో కొంచెం సీరియస్ అయ్యాడు. థర్డ్ డే కూడా సేమ్ అదే రిపీట్ అయింది. వాళ్ళ డాడీ వచ్చాడు, డోర్ కొట్టాడు, పాప డోర్ ఓపెన్ చేసింది, థ్యాంక్స్ డాడీ చాక్లెట్ తెచ్చినందుకు అని చెప్పింది అనమాట. వాళ్ళ భార్య మీద సీరియస్ అయ్యాడు అనమాట. ఏం నేర్పిస్తున్నావు పిల్లలకి అనేసి. ఫోర్త్ డే ఎలా వస్తాడు? 100% చాక్లెట్ తీసుకునే వస్తాడు. ఒకవేళ ఇంటి దగ్గరికి వచ్చినా సరే మళ్ళీ రిటర్న్ వెళ్ళి తీసుకొని వస్తాడు అనమాట. ఎందుకంటే చాక్లెట్ ఇవ్వక ముందుకే థ్యాంక్స్ డాడీ చాక్లెట్ తెచ్చినందుకు థ్యాంక్స్ చెప్తుంది. 4 times థ్యాంక్స్ చెప్పింది ఇప్పటి వరకు. అట్లీస్ట్ ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినందుకు ఇవ్వాలా లేదా? 100% ఇవ్వాలన్నమాట. కాబట్టి మనం కూడా థ్యాంక్స్ కార్డ్ ఫర్ గివెన్ HP ల్యాప్టాప్ 30,000 వర్త్ July 21st అని మనం క్లియర్గా రాసుకున్నామంటే 100% దేవుడు కూడా 100% బ్లెస్సింగ్ చేస్తాడనమాట. 100% మనం అనుకున్న డేట్లో ఇప్పేయడానికి ట్రై చేస్తాడు, ఇస్తాడు. థ్యాంక్స్ గాడ్ ఫర్ గివెన్ అంటే ఇచ్చినందుకు, HP ల్యాప్టాప్ ఇచ్చినందుకు కోటి కృతజ్ఞతలు. ఈ విధంగా చెప్పడం ద్వారా ఏమవుతుందంటే దేవుడు కూడా చూస్తాడు అన్నమాట. అరే నేను ఇవ్వలేదు, మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాడు. దేవుడికి కూడా అనిపిస్తుంది, సరే అడుగుతున్నాడు, థ్యాంక్స్ కూడా చెప్పేశాడు, సరే తీసేసుకో. కాబట్టి బ్లెస్సింగ్ 100% ఉంటుంది. కాబట్టి థ్యాంక్స్ గాడ్ ఫర్ గివెన్ అనేది 100% రాయాల్సి వస్తుంది అనమాట బిఫోర్. కొంతమంది స్మార్ట్గా కూడా చేస్తున్నారు, కొన్ని గ్రూప్లో చూశాను.
పైన ఒకటి థ్యాంక్స్ గాడ్ ఫర్ గివెన్ అంటున్నారు, కింద డీటెయిల్స్ అన్ని రాస్తున్నారు అన్ని. అలా కాదనమాట, ఒక్కొక్క దానికి 100% క్లియర్గా రాయండి. థ్యాంక్స్ గాడ్ ఫర్ గివెన్ HP ల్యాప్టాప్ బ్లాక్ కలర్ 30,000 వర్త్, July 21st, 2020. ఇంత క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ థ్యాంక్స్ గాడ్ ఫర్ గివెన్ షైన్ బైక్ 80,000 షైన్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ 80,000 వర్త్, డేట్ September 10, 2020. ఇంత క్లియర్గా ఉండాలండి మీ డ్రీమ్ రాసుకునేటప్పుడు. ఒకటి మాత్రం చెప్తున్నాను, మనం డ్రీమ్స్ రాస్తేనే మనకు అసలు ఏం కావాలి, మనం ఎందుకోసం ఈ బిజినెస్లోకి వచ్చామనేది తెలుస్తుంది అనమాట. డ్రీమ్ లేదనుకోండి, ఈ బిజినెస్లో ఎక్కువ రోజులు మీరు బిజినెస్లో నిలబడలేరు. ఎందుకంటే ఈరోజు బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మన డ్రీమ్ మనల్ని ముందుకు తోస్తుంది అనమాట, ముందుకి తీసుకెళ్తుంది, 100% ఫోకస్ చేపిస్తుంది. కాబట్టి 100% డ్రీమ్స్ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. రైట్, అర్థమైంది అనుకుంటాను. అండ్ నెక్స్ట్ లిస్ట్ విషయం. ఫస్ట్ డ్రీమ్ క్లియర్ చేసుకున్నాం. లిస్ట్ మీన్స్ ఈ బిజినెస్లో డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే 100% మనం లిస్ట్ రాయాల్సి వస్తుంది. లిస్ట్ మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి? సింపుల్, లిస్ట్ ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మన మొబైల్ ఓపెన్ చేసామంటే ఎన్నో ఫోన్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి మీరు టోటల్ లిస్ట్ దాని ద్వారా తీసుకోవచ్చు. సోషల్ అండ్ ఎడ్యుకేషనల్, ఫైనాన్షియల్ అండ్ మెంటల్. కాబట్టి మెంటల్ అంటే మెంటల్ వాళ్ళని కాదనమాట, అర్థం చేసుకునే వాళ్ళని, చెప్పిన విషయం అర్థం చేసుకునే వాళ్ళు, ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఎడ్యుకేషన్ మంచిగా చదువుకున్న పర్సన్స్, సోషల్ అంటే మంచి సోషల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్తుంది అనమాట. కాబట్టి సింపుల్, మీ ఫోన్లో ప్రతి ఒక్కరి ఫోన్లో లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ని నోట్ డౌన్ చేయండి. కొంతమంది అంటారు నాకు పెద్దగా ఎవరు పరిచయం లేదు, నాకు ఫ్రెండ్స్ లేరు. సింపుల్ 3 feet రూల్ ద్వారా. బట్ ఈరోజు లాక్డౌన్ నడుస్తుంది, ఈరోజు మీకు ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాలో కానీ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ లిస్టును కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని కూడా మనం 3 feet కన్సిడర్ చేయొచ్చు. మన సరౌండింగ్ 3 feet ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబర్ తీసుకోవడం అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, మీ ఫేస్బుక్, ఇన్స్టాలో ఏవైతే మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటారో వాళ్ళ లిస్ట్ రాసుకోండి, వాళ్ళ మొబైల్ నెంబర్ రాసుకుని వాళ్ళతో కాల్ చేసి వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం ద్వారా కూడా మీరు లిస్ట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆల్వేస్ అప్ సైడ్, మన ఆలోచన ఎప్పుడంటే ఆల్వేస్ అప్ సైడ్లో ఉండాలి. మనకంటే బెస్ట్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు రిజల్ట్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అండ్ క్రాప్ మెథడ్ ఫర్ లిస్ట్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే క్రాప్ మెథడ్. ఫస్ట్ ప్రొఫెషనల్, మంచిగా చదువుకున్నారు, చెప్పిన విషయం అర్థం చేసుకుంటారు, అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత అందుకే 4 stars ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంబిషియస్, కసి ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది, నేను ఏదో సాధించాలి అని కమిట్మెంట్తో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి సెకండ్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ రెస్పెక్టబుల్, ఒక మంచి పొజిషన్లో ఉంటారు, ఒక మంచి స్టేజ్లో ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్ళి ప్లాన్ చెప్పలేకపోవచ్చు, మేబీ జూమ్ ద్వారా కూడా కొన్నిసార్లు కలవలేకపోవచ్చు, వాళ్ళకి థర్డ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. వాళ్ళ దగ్గర లిస్ట్ నుంచి మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ కపుల్స్, ఈరోజు కపుల్స్ ఎక్సలెంట్గా చేస్తున్నారు, ఎందుకంటే మన దగ్గర అన్ని ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ వచ్చాయి. కాబట్టి వీళ్ళ లిస్ట్ కూడా మనం రాసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, వైఫ్ ఉన్నప్పుడు ఎవరికైనా లేడీస్కి ప్లాన్ చెప్పేటప్పుడు 100% వాళ్ళ హస్బెండ్తో కలిపి ప్లాన్ చెప్పడం ద్వారా ఇద్దరు కలిసి బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మరి లిస్ట్ నా మొబైల్లో ఉంది కదా గురుజీ, మరి నేను ఎందుకు లిస్ట్ ప్రిపేర్ చేయాలి, ఎందుకు రాయాలి పేపర్లో? కొంతమందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు చూడండి, మీరు ఎంతో మందికి ప్లాన్ చెప్తూ ఉంటారు, బట్ అందరు ఎట్ ఏ టైం ఒకటేసారి ఎస్ చెప్పరు, నో చెప్పరు, కొన్ని హోల్డ్లో ఉంటాయి. మీరు పేపర్ పైన రాసుకోవడం మీన్స్ డైరీలో రాసుకోవడం ద్వారా, సపోజ్ శ్రావణ్, ఈరోజు శ్రావణ్కి ప్లాన్ చెప్పాం, ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణ్ అని పేరు రాసుకున్నారు, ఈరోజు డేట్ వేసేసుకున్నారు. శ్రావణ్ అడిగారు అనమాట, సార్ మరి స్టార్ట్ చేసుకుందాం వర్క్, లేదంటే ఒక 2 days నాకు టైం కావాలి. ఓకే, 2 days డేట్ వేసుకోవడం అనమాట. డేట్ వేసుకోవడం ద్వారా మీకు మళ్ళీ రిమైండర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ 1 day ఏమైనా పోస్ట్ పోన్ చేశారనుకోండి, 1 day డేట్ రాసుకోవడం. ఆ విధంగా మీకు క్లియర్గా తెలుస్తుంది ఏ పర్సన్ జాయిన్ అయ్యారు, ఏ పర్సన్ జాయిన్ అవ్వలేదు, ఏ పర్సన్ ఎప్పుడు జాయిన్ అవుతున్నారు, మీకు క్లియర్గా మీరు రాసుకునడం ద్వారా మీకు
క్లియర్గా లిస్ట్ రాయడం ద్వారా మీకు ఈ బెనిఫిట్ దొరుకుతుంది అనమాట. అలా కాకుండా మీరు ఫోన్లో రాసుకున్నారు, ఫోన్లో ఉంది, మీరు గెస్ చేయగలుగుతారా ఏ పర్సన్? మనం 1 వీక్ అయ్యామంటే మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు శ్రావణికి ప్లాన్ చెప్పాం, 1 వీక్ తర్వాత మళ్ళీ గుర్తురాదనమాట, అది ఈ పర్సన్ ఇస్తా అన్నాడు అనేసి. నేను చాలా మంది స్టార్టింగ్ డేస్లో నేను కూడా చేశాను అనమాట ఈ మిస్టేక్. బట్ దాని నుంచి నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ పర్సన్ సాటర్డే డీడీ ఇస్తా అన్నాడు. నేనేం చేశానంటే ఆ సాటర్డే కొంచెం ఆ లిస్ట్ రాసుకోకపోవడం, ఆ ఫాలో అప్ డేట్ రాసుకోకపోవడం వల్ల నేను మండే కాల్ చేయడం జరిగింది ఆ పర్సన్కి. మండే కాల్ చేయడం ద్వారా ఆ పర్సన్ ఏం చెప్పాడంటే, మీరు సాటర్డే వస్తా అన్నారు, రాలేదు, నేను మా ఫ్రెండ్ కొంచెం అర్జెంట్ అవసరం ఉందన్నాడు మనీ, అందుకోసం మనీ మా ఫ్రెండ్కి ఇచ్చేసాను అని చెప్పాడు. ఆ పర్సన్ ఇప్పటి వరకు జాయిన్ అవ్వలేదు. చూడండి, ఆ విధంగా మనం డిలే చేయడం ద్వారా, మనం నెక్స్ట్ డేట్ రాసుకోకపోవడం వల్ల ఆ పర్సన్ వేరే వాటికి యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 100% లిస్ట్ని నోట్ డౌన్ చేయండి. లిస్ట్ని రాయడం 100% ప్రతి ఒక్క లీడర్ బాధ్యత అనమాట. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అదే మనకి శుభారంభం అనేసి ఉందన్నమాట. మీ దగ్గర టూల్స్ కిట్ దొరుకుతుంది, శుభారంభంలో లిస్ట్ రాయొచ్చు అనమాట. ఇన్విటేషన్ రియల్గా గ్రేట్, డ్రీమ్స్ రాసుకున్నాం, లిస్ట్ ప్రిపేర్ చేసాం. ఎంతమంది లిస్ట్ అనేది ప్రిపేర్ చేసాం. ఈవెన్ ప్రతి ఒక్కరి దగ్గర మినిమం 100 లిస్ట్ 100% ఉండనే ఉంటుంది. లిస్ట్ ప్రిపేర్ చేసాం. మీరు లిస్ట్ ప్రిపేర్ చేశాక ఇన్విటేషన్ చేయాలా లేదా? 100% ఇన్విటేషన్ చేయాలన్నమాట. ఇన్విటేషన్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయడం ద్వారా మనకి రిజల్ట్ వస్తుంది? ఇన్విటేషన్ పాజిటివ్ వేలో చేయొచ్చు, నెగిటివ్ వేలో చేయొచ్చు అనమాట. ఓకే, దాని గురించి మీకు చెప్తాను. ఇన్విటేషన్ చేసే ప్రాసెస్, ఫస్ట్ క్లియర్ ద నైట్. రేపు మీరు ఎంతమందికి అయితే ప్లాన్ చెప్పాలనుకుంటున్నారో, ఎవరికైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో, 100% నైట్ మీ దగ్గర ప్లానింగ్ ఉండాలి. రేపు ఏ టైంలో ఎవరెవరిని జూమ్లో తీసుకోవాలి, రేపు జూమ్ మీటింగ్కి ఎంతమంది ఇన్వైట్ చేయాలి, అది మీ దగ్గర తెలిసి ఉండాలి. ఆల్వేస్ మనం చెప్పే ఇన్విటేషన్ ఎలా ఉండాలంటే గివింగ్ యాటిట్యూడ్. ఈరోజు చూడండి, మనం గ్రేట్ ఆపర్చునిటీ, 4 lakh బ్లూ గ్రూప్ గురించే మాట్లాడుతున్నాను నేను. 4 lakh ఇన్కమ్ మనం ఒక బెస్ట్ ప్లానింగ్ ఇవ్వబోతున్నాం. ఒక విషయం చెప్పండి, నార్మల్గా మనం ఆలోచించినట్టయితే, జాబ్ ఇచ్చే పర్సన్ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తారా, జాబ్ ఇచ్చే పర్సనే ఇంటర్వ్యూ చేసే పర్సన్ దగ్గరికి వెళ్తారా? మనకి ఎలా వస్తుంది? జాబ్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేసుకుని వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళకి జాబ్ వస్తుంది, రైట్? అదేవిధంగా ఈరోజు మనం ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాం కాబట్టి ఇచ్చే విధంగా మనం ఇన్విటేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇన్విటేషన్ చూడండి, నెగిటివ్ ఇన్విటేషన్ అంటే కొంతమంది చేసే మిస్టేక్ చెప్తున్నాను నేను. సార్ ఈరోజు ఒక మంచి విషయం ఉంది సార్, మీతో చెప్పాలనుకుంటున్నాను, ప్లీజ్ సార్ రండి, మర్చిపోకండి, ఈ టైంకి రండి, చాలా బాగుంటుంది. ఇది రిక్వెస్ట్. మనం ఈరోజు ఈ బిజినెస్ రిక్వెస్ట్ చేయడానికి రాలేదు. ఓకే, మనం క్లారిటీ ఇచ్చే బిజినెస్ చేస్తున్నాం. ఈరోజు ఫ్యూచర్ క్లారిటీ ఇస్తున్నాం. బయట జాబుల వల్ల నేను ఎవరిని తప్పుపట్టట్లేదు జాబ్ చేసే వాళ్ళని, బట్ నేను చెప్తున్నాను, ఒపీనియన్ చెప్తున్నాను అనమాట. కాబట్టి జాబ్లో ఎంత స్ట్రగుల్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ప్రతి ఒక్కరు ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నారు. ఇంతవరకు చాలా మందికి ఈ ఆపర్చునిటీ దొరకలేదు, ఈరోజు అవకాశం దొరికింది ఒక మంచి లైఫ్ చేంజ్ చేసుకోవడానికి. కాబట్టి మనం ఇచ్చేది 4 lakhs పర్ వీక్, అంటే అంత ఇన్కమ్ ఇచ్చే మనం ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు మనం దానికి క్లియర్గా ఇన్విటేషన్ చేయాలి. వెయిట్ టైగర్స్, అందరూ లైన్లో ఉండండి. కొంచెం గురుజీది కొంచెం డిస్కనెక్ట్ అయింది అనమాట. ఓకేనా టైగర్స్, లైన్లోనే ఉండండి.
ఓకే టైగర్స్, ఒక 2 minutes అండి. కొంచెం బ్యాడ్ వెదర్ వల్ల, కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వల్ల డిస్కనెక్ట్ అయింది అనమాట. మళ్ళీ కనెక్ట్ అవుతున్నారు. మళ్ళీ అదే పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తారండి. లైన్లోనే ఉండండి. ఓకేనా? గురుజీ రికార్డింగ్ కాసేపు పాజ్ చేయండి గురుజీ. ఓకే టైగర్. ఓకే శ్రావణ్, ఓకే నా వాయిస్? ఎస్ మా గురుజీ. ఓకే ఓకే ఎస్ మా గురుజీ, క్లియర్ ఉంది గురుజీ. రైట్. ఓకే ఓకే. ఇక్కడ ఇంకా కరెంట్ రాలేదు, కొంచెం డిస్టర్బెన్స్ బాగా జరుగుతుంది. నో ప్రాబ్లం, కంటిన్యూ చేద్దాం సెషన్ని. ఓకేనా? డిస్ప్లే కనిపిస్తుంది కదా క్లియర్ గా? ఎస్ గురుజీ, క్లియర్. ఓకే చూడండి, ప్రతి ఒక్క పర్సన్ ఇన్విటేషన్ క్లియర్ ద నైట్ క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా 100% ఇన్విటేషన్ చేసినప్పుడు రాసుకోవాల్సి వస్తుంది. ఈరోజు వాయిస్ బ్రేక్ టైంలో ఇస్తున్నాం. ఇది క్లియర్ గా ఉండాలి మీ టైం. జూమ్ టైమింగ్ మనం ఇచ్చేది ఒక వాయిస్ కొంచెం బ్రేక్ వస్తుంది గురుజీ. మా గురించి శ్రవణ్ గురించి మీ ల్యాప్టాప్ నుంచి షేర్ చేయండి. అక్కడి నుంచి బ్యాండ్ విడ్త్ ఏమైనా సరిపోకుండా సిగ్నల్ లేదు. గురుజీ వాయిస్ ఒకటి చేస్తే సరిపోతుంది. మా ఇక్కడ ఆపరేట్ చేయండి. లేదు గురుజీ, రావట్లేదు. లేదు మా గురుజీ. ఇప్పుడు ఓకే. ఇప్పుడు రావణ్ ఓకేనా? ఇప్పుడు క్లియర్? ఎస్ మా గురుజీ, ఇప్పుడు ఓకే గురుజీ. ఇప్పుడు క్లియర్ ఉందా? ఓకే గురుజీ, క్లియర్ ఉంది. అందరికి క్లియర్ ఉంది అనుకుంటాను. ఒక్కసారి ఓకే రైట్. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, సిగ్నల్ నెట్ కూడా ప్రాబ్లం ఉందన్నమాట. ఓకే, అందరికి
స్క్రీన్ షేర్ ఓకేనా? ఓపెన్ అయిందా? ఎస్ గురుజీ. గ్రేట్. ఓకే క్లియర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది వెయిటింగ్. ఓకే రైట్, స్టార్ట్ చేసుకుందాం. క్లియర్ ద నైట్, 100% నైట్ క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇన్విటేషన్ చేసేటప్పుడు గివింగ్ యాటిట్యూడ్తో ఇవ్వండి. మనం ఇస్తున్నాం ఒక మంచి ఆపర్చునిటీ, కాబట్టి చెప్పేటప్పుడు దాని గురించి క్లియర్గా మీరు ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది అనమాట. సార్ ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఉంది, ఇది మీకు 100% యూజ్ అవుతుంది, మీకు ఒక మంచి ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీ, మనం ఇన్కమ్ ఇస్తున్నాం అనమాట. కాబట్టి అదే విధంగా చెప్పాల్సి వస్తుంది, ఇన్కమ్ ఇచ్చే విధంగానే చెప్పాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకంటే పెద్దవాళ్ళు మీరు కొంచెం చెప్పడానికి ఆలోచిస్తున్నారు అన్నప్పుడు సింపుల్, నేను ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ చేస్తున్నాను, నాకు ఎందుకో మీకు చెప్తే కరెక్ట్ అనిపిస్తుంది, మీరైతే కరెక్ట్ సజెషన్ ఇవ్వగలుగుతారు, దాని గురించి మీరైతే కరెక్ట్గా చెప్పగలుగుతారు, మీ డిసిషన్ గురించి ఆలోచిస్తున్నాను అని ఒకసారి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చారంటే 100% ఆ పర్సన్ వింటాడండి. ఎందుకంటే ఇన్సిడెంట్ ఒకసారి జరిగిందనమాట. ఒకసారి ఏం జరిగింది అంటే, జస్వీర్ మహా గురించి ఒక పర్సన్కి ప్లాన్ చెప్పడం జరిగింది. ప్లాన్ చెప్పడంతో ఆ పర్సన్ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత వెళ్ళి ఆ సంతోషంతో ఏం చేశాడంటే అతను ఆ ఏరియా సర్పంచ్కి చెప్పడం జరిగింది అనమాట ప్లాన్. ఆ ఏరియా సర్పంచ్కి ప్లాన్ చెప్పడంతో ఆ సర్పంచ్ ఒకటే ఒక మాట చెప్పడం స్టార్ట్ చేశాడు, ఏం బిజినెస్ నో, అట్లాంటి బిజినెస్ వద్దు, అది ఇన్కమ్ రాదండి, అట్లాగా అది మిస్టేక్, అది ఏదో ఫేక్, అది ఇదని చెప్పడం స్టార్ట్ చేశాడు అనమాట. ఆ పర్సన్ ఏం చేశాడు, నో, ఇంకా ఆ పర్సన్ సర్పంచ్ని తీసుకొని వచ్చేసాడు జస్వీర్ మహాగురి దగ్గరికి తీసుకొచ్చి, సార్ ఇది బిజినెస్ కాదంట, ఇది కష్టం, ఇది వర్క్ కాదని చెప్పాడు, ఇన్కమ్ రాదని చెప్పాడు, మా సర్పంచ్ గారు చెప్పారు, వద్దని నేను చెయ్యను, నా అమౌంట్ నాకు ఇచ్చేసేయండి అని చెప్పడంతో జస్వీర్ గురించి షాక్ అయ్యాడు అనమాట. అరే ఏంటి ఇంతసేపు మంచిగానే ఉన్నావు కదా, ఏమైంది అనేసి. ఏం లేదు, ఇక్కడ మా సర్పంచ్ గారు వచ్చారు, ఏమనంటే ఆ సర్పంచ్ గారికి చెప్పండి మీరు, అంటే వాళ్ళ ఫ్రెండ్ అనుకోండి, వాళ్ళు తెలిసిన వాళ్ళు అనుకోండి. చెప్పారంటే ఓకే, ఆ పర్సన్ చెప్తున్నాడు, సార్ మీరు ఒకసారి కూర్చోండి, వినండి, బాగుంటుంది, ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పడంతో ఆ పర్సన్ లేదండి కుదరదు, నాకు ఇలాంటివన్నీ చాలా తెలుసు, నేను నా ఏజ్ ఇప్పుడు 55 years ఉంటాయి, మీరు ఇప్పుడు వచ్చి మీరు ఈ బిజినెస్ ప్లాన్ చెప్తున్నాను, నేను ఎప్పటి నుంచో వింటున్నాను, ఇలాంటివన్నీ వర్కౌట్ కావండి, కుదరదు అని కొంచెం అది ఇది చేయడం స్టార్ట్ అయింది అనమాట. అయితే అదే టైంలో వాళ్ళ అప్లైన్ లీడర్ చెప్తున్నాడు, వినట్లేదు. జస్వీర్ మహా గురించి ఎంటర్ అయ్యారనమాట. ఎంటర్ అయ్యి ఒక విషయం చెప్పారు. ఏం విషయం చెప్పారంటే, సార్ రియల్గా మీరు చాలా పెద్దవాళ్ళు, అందులో మీరు సర్పంచ్, రియల్గా మీరు ఈ పొజిషన్కి వచ్చారంటే రియల్గా గ్రేట్. మీరు నాకు తెలిసి మీరు అన్నట్టుగా నాకు కూడా డౌట్ వచ్చింది, ఒకసారి మీరు కూడా వినండి, మీరు విన్నాక మీకు డిసిషన్ బట్టి మనం ఆలోచన చేద్దాం చేయాలా వద్దా అనేది. ఎందుకంటే మీకు అన్ని అనుభవం ఉన్నాయి, మీరు ఎన్నో బిజినెస్లు చేశారు, ఎన్నో చూశారు, మీ ఏజ్లో మీరు ఇప్పటివరకు మీ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు అన్ని చూశారు కదా, నాకు తెలిసి మీరు ఒక బెస్ట్ సజెషన్ ఇస్తారు. నా కోసం ఒక తండ్రిలాగా మిమ్మల్ని అడుగుతున్నాను, రియల్గా మీరు ఒకసారి విని ఆ తర్వాత నాకు చెప్పండి సార్, నిజంగా నాకు కూడా మీరు చెప్పాక ఆలోచించాల్సి వస్తుంది, ఓసారి వినండి, విన్న తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఆ పర్సన్కి ఆ మాట చెప్పడంతో అరే నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు, నేను ఎందుకు వినొద్దు, సరే కూర్చొని వినడం జరిగింది. విన్న వెంటనే 3 IDs జాయిన్ అవ్వడం కూడా జరిగింది అనమాట. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, పర్సన్ని బట్టి కూడా ఇన్విటేషన్ చేయాల్సి వస్తుంది. కొంతమంది పర్సన్స్ అంతా తెలుసు, నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంతమందికి ఉంటుంది, లేదండి ఇలాంటివి నడవదు, జరగదండి, నాకు తెలుసు, నేను చూశాను, ఓకే మంచిది, మీరు చాలా చూశారు, వెరీ గుడ్, నాకు కూడా అర్థమైంది, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని కూడా అర్థమైంది, రియల్గా మీరు ఇలాంటి పర్సన్ నేను కలవడం నాకు రియల్గా హ్యాపీగా ఉంది, నాకు ఎందుకో మీరు ఇన్ని చూశారు కదా, ఇది కూడా చూసి నాకు చెప్పండి, అసలు నిజంగా ఇది కూడా మరి అలాంటిదా కాదా, మీరే చెప్పండి నాకు అని వాళ్ళకే ఒకసారి ఆప్షన్ ఇచ్చారంటే ఆ పర్సన్ కూడా ఆలోచిస్తాడు, అరే ఇంత అడుగుతున్నాడు కదా, విందాం. నేను 100% చెప్తున్నాను, ఒక్కసారి విన్నారంటే, మన ప్లాన్ విన్నారంటే నేను 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాను, పక్కా క్లియర్గా అర్థమవుతుంది, 100% దీంట్లో ఉన్న ఎలాగ బిజినెస్ ఏంటి, ఈ బిజినెస్లో ఉన్న సక్సెస్ ఏంటి అర్థమవుతుంది, 100% జాయిన్ అవుతారు.
కాబట్టి చెప్పే విధానంలో ఉంటుంది అనమాట. ఇన్విటేషన్ చేసే ప్రాసెస్లోనే 50% డీడీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ క్యూరియాసిటీ అప్రోచ్ ఉండాలి. అవతల వ్యక్తి మన గురించి వెయిట్ చేసేలాగా ఉండాలన్నమాట. ఏంటి ఆ ప్లాన్ ఏంటి అసలు తెలుసుకోవాలి. ఆ ఇన్విటేషన్ చేసే ప్రాసెస్ రియల్గా మీకు ఇన్కమ్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్ ఆపర్చునిటీ వినండి. 100% మీకు ఇన్కమ్ వచ్చే ప్లాన్. నేను ఒకటి చెప్తున్నాను, నాకు అది వినగానే నాకు ఏం గుర్తొచ్చిందంటే నాకు మీరే గుర్తొచ్చారు. ఎందుకంటే ఇది మీరు ఈజీగా చేయగలుగుతారు. 100% మీరు దీన్ని ఈజీగా చేయగలుగుతారు. మీరు ఈజీగా మీరు ఇన్కమ్ సంపాదించగలుగుతారని నాకు అనిపించింది. అందుకే ఫస్ట్ మీకే చెప్తున్నాను. ఆ పర్సన్ కనిపిస్తుంది లేదా? అరే ఫస్ట్ నాకే చెప్తున్నాడు అంటే ఏదో ఇంపార్టెంట్ విషయం అయి ఉంటుంది. నాకెందుకో ఇది మీకు బెటర్ అనిపిస్తుంది అని చెప్తున్నాం మనం. బెటర్ అనిపిస్తుంది అనగానే ఆ పర్సన్కి నేను చేసే పని అంత ఈజీ చేసే పని ఖచ్చితంగా తెలుసుకోవాలి. చెప్పాం మీరు 100% చేయగలుగుతారు. రేపు 11 o'clockకి జూమ్ మీటింగ్లో కాన్ఫరెన్స్ కాల్ ఉంటుంది. ఫస్ట్ జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 11 o'clock ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి జూమ్ యాప్. 11 o'clock వచ్చారంటే మీకు అక్కడ మన సార్ ఉంటారనమాట. వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ డౌట్ ఉన్నా సరే మనం తర్వాత మన ఇద్దరం డిస్కస్ చేద్దాం అని చెప్పడంతో ఆ పర్సన్ కూడా అరే ఏంటి 11 o'clock 10 నుంచి కాదు 10 కాదు నైట్ నుంచి వెయిట్ చేస్తుంటాడు అనమాట. ఏంటది తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి. మార్నింగ్ 9-9:30 కూడా ఫోన్ చేస్తాడు, ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏ టైంకి అనేసి. అలాగా క్యూరియాసిటీ అప్రోచ్ అవతల వ్యక్తికి ఆ క్యూరియాసిటీ మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. అందులోనే 50% డీడీ కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇన్విటేషన్ని ప్రాపర్గా నేర్చుకోండి. సింపుల్. మనం ఇంకా ఆ ఆప్షన్లో జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సింపుల్గా ఇన్విటేషన్ చేయాలంటే. అవునా, జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్కమ్ వస్తుందా? ఎలాగా? ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని నాకు ఫోన్ చేయి. డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేశాక సింపుల్, రేపు 11 o'clockకి నీకు లింక్ పంపిస్తాను. రేపు 11కి ఇక్కడికి ఈ మీటింగ్ అటెండ్ అయ్యావంటే మీకు క్లియర్గా తెలుస్తుంది ఇన్కమ్ ఎలా వస్తుందో. సింపుల్. కాబట్టి చాలా వేస్ ఉన్నాయండి ఇన్విటేషన్ చేయడానికి. ఓకేనా? కాబట్టి 100% మీరు యాటిట్యూడ్ గివింగ్ యాటిట్యూడ్ లాగా ఇవ్వండి. మీరు ఎలా ఇన్విటేషన్ చేసినా పర్లేదు. రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బతిలాడాల్సిన అవసరం లేదు. క్లారిటీ ఇవ్వండి. ఒక మంచి ఆపర్చునిటీ ఉంది సార్, మీకు బెస్ట్ 100% మీకు ఉపయోగపడుతుంది, మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇలాంటి వర్డ్స్ కొన్ని వర్డ్స్ అనమాట ఎంతో పెద్ద రిజల్ట్ తీసుకొస్తాయి అనమాట. ఓకే, గ్రేట్. ఇది ఇలాగ ఇన్విటేషన్ చేయాల్సి వస్తుంది. డోంట్స్, మరి ఇన్విటేషన్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ చెప్పకూడదు? డోంట్స్ అనమాట, చేయకూడనివి ఏంటంటే నేమ్ ఆఫ్ ది కంపెనీ చెప్పొద్దు, నేచర్ ఆఫ్ వర్క్ చెప్పొద్దు, ఇన్వెస్ట్మెంట్ చెప్పొద్దు, డిస్కస్ పబ్లిక్ ప్లేస్ అండ్ హరీ, డోంట్ హ్యావ్ టీ ఎట్ హోమ్. చూడండి, కంపెనీ పేరు చెప్పొద్దు అంటుంది. మరి కంపెనీ ఏమైనా తప్పేం లేదనమాట. కంపెనీ నెంబర్ 1 కంపెనీ. మరి ఎందుకు చెప్పొద్దు అంటుందంటే మనకు తెలుసు అనమాట. మనం కంపెనీ పేరు చెప్పామంటే మీ అందరికి తెలుసు, వెంటనే గూగుల్లో సెర్చ్ చేయడం, యూట్యూబ్లో సెర్చ్ చేయడం, వెంటనే స్టార్ట్ చేస్తారు. మనకు తెలుసు యూట్యూబ్లో ఎలాగా ఉన్నాయన్నది, ప్లాన్స్ ఫాలోఅప్స్ అన్నీ జరుగుతున్నాయి అందులోనే. కానీ ఏం జరుగుతుందంటే అది చూడడం ద్వారా వాళ్ళకి వెంటనే క్లియర్ అయిపోతుంది. సేఫ్ షాప్ అంటే ఈ విధంగా జాయినింగ్ బిజినెస్, ఓకే ఇందులో ఐటమ్స్ ఉంటాయి, ఇందులో ఇవి కొనుక్కోవాలి. కాబట్టి కంపెనీ పేరు చెప్పగానే చాలా ఫాస్ట్ టెక్నాలజీ వాడుతున్నారనమాట. కంపెనీ పేరు అందుకే చెప్పొద్దని చెప్తుంది. అదేవిధంగా నేచర్ ఆఫ్ వర్క్, ఓకే కంపెనీ పేరు చెప్పాం, సేఫ్ షాప్ అని చెప్పాం, మరి ఏంటి షాపింగ్ ఏమైనా చేయాలా అడుగుతారు, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా అని అడుగుతారు. అసలు ఏం వర్క్ ఎట్లా డబ్బులు వస్తాయి వెంటనే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నేచర్ ఆఫ్ వర్క్, ఏం లేదండి, మనం జాయిన్ అవ్వాలి, మన కింద ఒక 2 సేల్ చేసామంటే మనకి ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. మనం ఆల్రెడీ చెప్పేశాం. ఇన్వెస్ట్మెంట్ కూడా చెప్పేశాం, మీరు ఈ ఐటమ్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ద్వారా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. చూడండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చెప్పారు, వర్క్ చెప్పారు, కంపెనీ పేరు చెప్పారు. ఆ పర్సన్ ప్లాన్ వింటాడా వచ్చి? మళ్ళీ 100% వినడండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్లాన్ మొత్తం ఇందులోనే ఉంటుంది. వర్క్ ఏం చేయాలి, ఎలాగ ఇన్కమ్ వస్తుంది, ఏం చేయాల్సి వస్తుంది. మనం ప్లాన్ 1-2 minutesలో చెప్పడం ద్వారా ఆ పర్సన్ బిజినెస్ ప్లాన్ వినడానికి కూడా ఇష్టపడడు అనమాట. దాంతో అతను ఊహించుకుంటాడు, అతను డ్రాప్ అయిపోతాడు. కాబట్టి కంపెనీ పేరు కానీ, నేచర్ ఆఫ్ వర్క్ కానీ, ఇన్వెస్ట్మెంట్ చెప్పొద్దు. డిస్కషన్ ఆన్ పబ్లిక్ ప్లేస్ మీన్స్ మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది. లేదు అంటే చాలా మంది అనుకుంటారనమాట, అరే ఒకటేసారి 100 మందికి చెప్పేద్దాం, పని అయిపోతుంది. ఒకటేసారి నా ఇంటర్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎట్ ఏ టైం 25 మంది ఉంటారు, ఆ 25 మందికి కలిపి చెప్పేద్దాం.
కొంతమంది అంటారు నా కొలీగ్స్ ఉన్నారు కదా, నా కొలీగ్స్ అందరికీ ఒకసారి చెప్పేసేద్దాం, నా బీటెక్ ఫ్రెండ్స్ అందరికి ఒకసారి చెప్పేద్దాం. బట్ అది చాలా మిస్టేక్ అండి. ఎందుకంటే చూడండి, మీ అందరికి తెలుసు, అందరిది ఒకటే మెంటాలిటీ ఉండదు, అందరికి ఒకటే ఆలోచన ఉండదు. సపోజ్ మీరు ఒక 10 మందికి కలిపి మీ గ్రూప్ ఫ్రెండ్స్కి ప్లాన్ చెప్పారు. చెప్పడం ద్వారా అందులో అందరు ఎస్ అంటారా? సపోజ్ ఒక 2 పర్సన్స్ ఎస్ అన్నారు, నచ్చింది అన్నారు, చేద్దామన్నారు. మిగతా 8 మంది ఏం చేస్తారంటే, అరే ఇలాంటి ఎందుకు చేస్తావు, కొంతమంది నెగిటివ్ క్రియేట్ చేస్తారు. దాంతో ఏమైపోతుంది, ఆ పాజిటివ్ ఉన్న ఇద్దరు కూడా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి పబ్లిక్ ప్లేస్లో కానీ గ్రూప్ డిస్కషన్లో కానీ 100% ప్లాన్ చెప్పొద్దు. సింగిల్ ప్లాన్స్ వల్ల బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. మీరు ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో సింగిల్గా టైం తీసుకోండి. ఒకసారి ఈ సందర్భం కూడా జరిగిందనమాట. జస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మన గురుజీ వాళ్ళు చెప్పినవి, దాని ప్రకారం పాజిటివ్గా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మన ఆలోచన ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. రైట్. జస్వీర్ మహాగురుజీ అనమాట. ప్లాన్ విన్నాడు, జాయిన్ అయిపోయాడు. స్టార్టింగ్ డేస్లో జాయిన్ అయిన వెంటనే అర్థమైపోయింది, ఓకే ఇలాగా సేల్ జరగాలి, ఈ విధంగా పర్సన్స్ జాయిన్ అయిపోతారు, ఈ విధంగా ఇన్కమ్ వస్తుంది. గ్రేట్, అర్థమైపోయింది. అప్పుడు ఏజ్ చాలా చిన్న ఏజ్ అనమాట, 19 to 20 years ఉంటాయి ఏజ్. ఆ చిన్న ఏజ్లో జాయిన్ అయిపోవడం, జాయిన్ అయిన తర్వాత అతనికి అర్థమైంది, మొత్తం ఒక పెద్ద వెహికల్ అనమాట, టాటా సుమో వెహికల్ మాట్లాడాడు. వాళ్ళ విలేజ్కి వెళ్ళి టోటల్గా 30 to 40 members, ఒక 2 vehicles మాట్లాడి టోటల్గా 50 members వరకు తీసుకొని రావడం జరిగింది అనమాట. వెన్యూకి తీసుకురావడంతో అక్కడ గ్రేట్ మెంటర్ మాధవ్ గురుజీ ప్లాన్ చెప్పడం జరుగుతుంది. వింటున్నారు, ఒక్కొక్క పాయింట్కి క్లాప్స్ కొడుతున్నారు, స్మైల్ ఇస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జస్వీర్ మా గురించి వెనుక ఉన్నారు అనమాట. వెనుక ఉండి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇతను నవ్వుతున్నాడంటే ఈ పర్సన్ జాయిన్ అయిపోతాడు. ఓకే, ఇతను క్లాప్స్ కొడుతున్నాడంటే ఈ పర్సన్ జాయిన్ అయిపోతాడు. ఓకే, ఇతను సీరియస్గా వింటున్నాడంటే ఈ పర్సన్ జాయిన్ అయిపోతాడు. ఈ విధంగా అతను క్యాల్కులేట్ చేసుకుని అతని పేర్లు రాసుకుంటున్నాడు అనమాట. ఆ తర్వాత ఆ వెన్యూ దమ్దారిగా కంప్లీట్ అయిపోయింది. టోటల్ కంప్లీట్ క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేసిన తర్వాత బయటకు వచ్చాక ఒక్కొక్క రెస్పాన్స్ ఏంటంటే ఫుల్ సీరియస్ అవ్వడం, కామెంట్లు చేయడం, నువ్వు బచ్చాగానివి, ఇలాంటి బిజినెస్ మమ్మల్ని ఎందుకు ఇన్విటేషన్ చేస్తున్నావు, ఎందుకంటే అప్పుడు ఏజ్ చాలా తక్కువ. బట్ అందరు కామెంట్లు చేయడం, ఇలాంటి బిజినెస్ వర్కౌట్ కాదు, ఇవన్నీ చెప్తారు, లక్షల కోట్లు వస్తాయని చెప్తారు, కానీ ఏం రావు, ఇదంతా ట్రాష్, అది ఇది చెప్పడం స్టార్ట్ చేశారనమాట. కాబట్టి జస్వీర్ మా గురించి డిమోటివేట్ అయిపోవడం, మళ్ళీ మాధవ్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎలాగ వర్క్ చేయాలని ప్లానింగ్ ఇవ్వడం. దాని ద్వారా ఈరోజు చూడండి క్రౌన్ అంబాసిడర్ లెవెల్లో 5 lakhs టీములు లీడ్ చేస్తున్నారు అనమాట. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కువ మంది ఎట్ ఏ టైం ప్లానింగ్ చేయకండి. సింగిల్ ఇన్విటేషన్ చేయండి. సింగిల్గా ఇన్విటేషన్ చేయడం అన్నమాట. హరి అంటే కొంతమందికి టైం లేదు అంటుంటారు అనమాట. టైం లేనప్పుడు ప్లాన్ చెప్పాల్సిన అవసరమే లేదు. ఈరోజు ఎంతోమంది బయట వెయిట్ చేస్తున్నారు అనమాట. కాబట్టి టైం లేదు అనే వాళ్ళకి ప్లాన్ చెప్పకండి, వాళ్ళకి టైం ఉన్నప్పుడే ప్లాన్ చెప్పండి. వాళ్ళు చెప్తారనమాట, నాకు టైం లేదు, ఒక 5 minutesలో ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయి. నో, 100% 30 minutes టైం ఇస్తేనే ప్లాన్ చెప్తాను. మీరు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది 30 minutes. చెప్పండి, షార్ట్ కట్లో ప్లాన్ చెప్పాం, కంపెనీ పేరు చెప్పాం, వర్క్ చెప్పాం, ఇన్వెస్ట్మెంట్ చెప్పాం, ఆ పర్సన్ జాయిన్ అవుతాడా? 100% జాయిన్ అవ్వడు. కాబట్టి 100% 30 minutes టైం తీసుకోవాల్సి వస్తుంది. నో ప్రాబ్లం సార్, ఈరోజు మీరు బిజీగా ఉండొచ్చు, రేపు 100% కలుద్దాం. మనం మీన్స్ జూమ్లో 100% రేపు కలుద్దాం. రేపు జూమ్ మీటింగ్లో మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను, రేపు మీకు ప్లాన్ చెప్తాను. నో, రేపు కుదరదా? ఓకే, సండే 100% కలుద్దాం. అంతే తప్ప 5 minutesలో ప్లాన్ అయితే చెప్పలేను. ఆ పర్సన్కి నైట్ నిద్ర పడ్డది అనమాట. అరే ఏంటి ఈ పర్సన్ ఎన్నిసార్లు అడుగుతున్నా సరే ప్లాన్ పూర్తిగా చెప్పట్లేదు, సరే ఏదో స్పెషల్ ఏదో ఉంటుంది ఇందులో, అందుకనే చెప్పట్లేదు అని కావాలని 100% 30 minutes టైం సెట్ చేసుకుంటాడు, మీకు ఫోన్ చేస్తాడు, ప్లాన్ వింటాడు. డోంట్ హ్యావ్ టీ ఎట్ హోమ్. ఇది ఇంతకుముందు స్లైడ్ అనమాట, మీన్స్ బిఫోర్ లాక్డౌన్. కాబట్టి ఎక్కడైనా వెళ్ళారంటే టీ తాగొద్దని చెప్పడం, బట్ ఈరోజు ఎట్లాగో అవసరం లేదు అది, ఆ పాయింట్ అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్, SW5 rules. సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్, సో వాట్, సమ్మన్ ఈజ్ వెయిటింగ్, సో స్టార్ట్ వర్క్. ఈరోజు రియల్గా ఈ బిజినెస్లో ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నాను, మర్కరీ టీమ్ లీడ్ చేస్తున్నానంటే ఒకటే రీజన్, ఈ పాయింట్ని నాకు ఎంతో సపోర్ట్ చేసింది అనమాట. సమ్ విల్ కమ్, ఎంతోమంది బిజినెస్ రావడానికి, సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు, జాయిన్ అవుతుంటారు. సమ్ విల్ నాట్ కమ్, కొంతమంది ఎంతో చెప్పినా రారనమాట.
వాళ్ళకి అర్థం కాదు. ఓకే, సింపుల్ చెప్తున్నాను. సమ్ విల్ నాట్ కమ్ ఒక పాయింట్ ఉందన్నమాట. చూడండి, ప్రతి ఒక్కరు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు సేఫ్ షాప్లో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ఏంటి పరిస్థితి? సపోజ్ మీరు ఎక్కడికైనా హోటల్కి వెళ్ళారు ఫుడ్ కోసం, హోటల్లో పనిచేసే వాళ్ళు ఉండాలా లేదా? హోటల్ మేనేజర్ ఉండాలా లేదా? మీరు హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ ఉండాలా లేదా? మీ పిల్లల స్కూల్ చెప్పాలంటే టీచర్ ఉండాలా లేదా? ఓకేనా? 100% ప్రతి ఒక్కరు ఉండాలి. ఉండాలి అంటే కొంతమంది నో కూడా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నో చెప్పినంత మాత్రాన ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వాట్ అయితే ఏమైంది? సమ్వన్ ఈజ్ వెయిటింగ్. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఒక మంచి ఆపర్చునిటీ కోసం. బయట చాలా మంది ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. సో స్టార్ట్ వర్క్. ఈరోజు లాక్డౌన్ తర్వాత కరోనా సిచ్యువేషన్లో ఎంతో మంది ఫ్యూచర్ అయోమయ పరిస్థితిలో ఉందన్నమాట. కొంతమందికి జాబులు లేవు, కొంతమంది నిజం చెప్పాలంటే సాఫ్ట్వేర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఓకే, బయట ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ ఆ విధంగానే ఉంది. వేరే కంట్రీకి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు దుబాయ్ సెటిల్ అవ్వాలి, వెళ్ళి దుబాయ్కి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. అట్లానే లోకల్లో జాబ్స్ లేవు. ఇప్పుడు ఉన్న జాబ్స్ కూడా ఉంటాయో లేదో డౌట్. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంతో మంది స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీ మనం రెడీ చేశాం. మనం ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది మనకి 100%. సో స్టార్ట్ వర్క్స్. చాలా మంది వెయిట్ చేస్తున్నారు అన్నమాట మీరు ఇచ్చే ఆపర్చునిటీ కోసం. కాబట్టి వర్క్ స్టార్ట్ చేయండి. అండ్ అదేవిధంగా షోదా ప్లాన్ చూడండి. డ్రీమ్ కంప్లీట్ చేసుకున్నాం, లిస్ట్ కంప్లీట్ చేసుకున్నాం, ఇన్విటేషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ 3 రియల్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేశారంటే ప్లాన్ కూడా 100% పర్ఫెక్ట్గా చెప్తారు. షోదా ప్లాన్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ప్లాన్కి ఇన్విటేషన్ చేసినప్పుడు మీ ఫ్రెండ్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటాడు జూమ్లో, మీరు ఎలాంటి డ్రెస్ కోడ్ వేసుకున్నారు, ఎలాగ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి మంచి డ్రెస్ కోడ్, క్లీన్ షేవ్, ఒక టై ఉంది అంటే 100% మీకు రెస్పెక్ట్ 100% పెరుగుతుంది. మీరు చూడండి, మీరు హోటల్కి వెళ్ళారు, హోటల్కి వెళ్ళినప్పుడు మంచి డ్రెస్ కోడ్లో వెళ్ళారు, మంచి డీసెంట్గా వెళ్ళారంటే మీకు ఎలాంటి రెస్పెక్ట్ దొరుకుతుంది. అలా కాకుండా రఫ్ లుక్తో వెళ్ళారు, అప్పుడు ఎలాంటి రెస్పెక్ట్ దొరుకుతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. కాబట్టి డ్రెస్ కోడ్ ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా మంచి వాల్యూ ఇస్తుంది, మన వాల్యూని కాపాడుతుంది. కాబట్టి 100% డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయండి. డ్రెస్ కోడ్ మీన్స్ ఏదో కొత్త డ్రెస్ తీసుకోని కాదు, ఉన్న డ్రెస్లో మంచిగా నీట్గా అవతల వ్యక్తికి క్లియర్గా కనిపించే విధంగా క్లీన్ షేవ్తో ఉంటే బెటర్గా చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. అండ్ టైం 100% ఏదైతే మీకు టైం చెప్తారో వెన్యూ టైమ్స్ జూమ్లో 100% ఆ టైంకి అటెండ్ అయ్యారంటే పక్కా డిసిప్లిన్ వచ్చేస్తుంది. ఇంకోటి 100% ప్లాన్ అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్కి మీ టెస్ట్ మనీ, కంపెనీ టెస్ట్ మనీ, మీ అప్లైన్ టెస్ట్ మనీ 100% చెప్పాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా ఫాలో అప్. ప్లాన్ అయితే ఎక్సలెంట్గా అవుతున్నాయి గురుజీ, బట్ రిజల్ట్ రావట్లేదు. చెప్పండి, రిజల్ట్ రావాలంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫాలో అప్ అనేది. చూడండి, ప్రతి ఒక్క వ్యక్తికి వెంటనే అర్థం కాదు. చెప్పండి, అందరికీ ఫస్ట్ ప్లాన్ చెప్పగానే జాయిన్ అయిపోయారంటే ఇప్పటివరకు కొన్ని కోట్లు టీం తయారైపోయేది. బట్ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియాలో సేఫ్ షాప్ మొత్తంలో 1 crore, జస్ట్ 1 crore క్రాస్ అయింది అంతే. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఫాలో అప్ చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళకి ప్లాన్ అర్థమై ఉంటుంది. ఇన్కమ్ పరంగా డౌట్స్ ఉంటాయి కొంతమందికి. నిజంగా ఇంత ఇన్కమ్ వస్తుందా లేదా ఫస్ట్ డౌట్. నిజంగా ఈ బిజినెస్లో జాయిన్ అవుతారా లేదా సెకండ్ డౌట్. ఇలాంటి డౌట్స్ ఉంటాయి. బట్ మనం ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తామో, వాళ్ళని ఫాలో అప్ చేయడం స్టార్ట్ చేస్తామో, అప్పుడు వాళ్ళ ఒక్కొక్క క్వశ్చన్ చెప్తూ ఉంటారు, మనం క్లియర్ చేస్తూ ఉండొచ్చు. 2% సేల్స్ ఆర్ మేడ్ ఆన్ ది ఫస్ట్ కాంటాక్ట్. మనం ప్లాన్ చెప్పిన తర్వాత ఫస్ట్ కాంటాక్ట్ అవడం ద్వారా 2% సేల్స్ వస్తాయండి. 3% సేల్స్ ఆర్ మేడ్ ఆన్ ది సెకండ్ కాంటాక్ట్. సెకండ్ టైం కాంటాక్ట్ అవడం ద్వారా 3% సేల్స్ అవుతాయి. థర్డ్ టైం కాంటాక్ట్ అవడం ద్వారా 5% సేల్స్ అవుతాయి. ఫోర్త్ టైం కాంటాక్ట్ అవడం ద్వారా 10% సేల్స్ అవుతాయి. అదే 5 to 12 టైమ్స్ కాంటాక్ట్ అవడం ద్వారా 80% సేల్స్ జరుగుతాయి అన్నమాట. ఓకే, 80% సేల్స్ రావాలి అంటే 5 to 12 టైమ్స్ కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది. సింపుల్. కాంటాక్ట్ చేసేటప్పుడు మీరు కావాలంటే రాసుకోవచ్చు, మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాంటాక్ట్ చేసే విధానంలో ప్రతి ఫాలోఅప్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఎప్పుడు సేమ్ ఫాలోఅప్ ఉండొద్దు, డిఫరెంట్ వేలో ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఫాలోఅప్ మీరు పర్సనల్గా మాట్లాడండి.
సెకండ్ ఫాలోఅప్ ఒక మంచి వీడియో పంపించండి, మంచి ఫొటోస్ పంపించండి, మీ టెస్టిమోనీ పంపించండి, మీ చెక్ పంపించండి. సెకండ్ ఫాలోఅప్. థర్డ్ ఫాలోఅప్, మీరు ఫోన్ చేసి క్వశ్చన్స్ అడగడం, మీరే క్వశ్చన్స్ క్రియేట్ చేసి ఆన్సర్ చెప్పడం, అవతల వ్యక్తికి క్లారిటీ ఇవ్వడం. ఫోర్త్ కాంటాక్ట్, మీ అప్లైన్తో మాట్లాడిపించడం, మీ అప్లైన్ గైడెన్స్ తీసుకోవడం, ఫాలోఅప్ చేయించడం. సిక్స్త్, మీ అచీవ్మెంట్స్ ఏమైనా పెరిగి ఉంటే అచీవ్మెంట్స్ గురించి చెప్పడం. ఈ విధంగా స్టెప్ బై స్టెప్, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర గ్యాప్ వస్తుంది, గ్యాప్లో ఎంతోమంది జాయిన్ అవుతుంటారు. ఆ విధంగా వాళ్ళని ఇన్విటేషన్ చేయడం ద్వారా, ఫాలోఅప్ చేయడం ద్వారా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఫాలోఅప్ అనేది చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు 80% రిజల్ట్ రావాలి అంటే 5 to 12 టైమ్స్ కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడే మీరు బెస్ట్ టీమ్ని క్రియేట్ చేయగలుగుతారు, రికార్డ్ క్రియేట్ చేయగలుగుతారు. 100% యూజర్. రియల్గా ఈ బిజినెస్లో మనం 100% యూజర్ అవ్వాలి. 100% యూజర్. ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ అండ్ ప్రొడక్ట్ పరంగా నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిజినెస్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి దేనికోసం ఉపయోగపడుతున్నాయి, అవి దేనికి అనేది మన కంపెనీ వెబ్సైట్ ద్వారా మీరు ఉన్న ప్రోడక్ట్ని మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసి ఉండాలి. రివ్యూ ఎట్ వీక్లీ గ్రూప్ మీటింగ్. 100% వీక్లీ గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ప్రొడక్ట్స్ గురించి, అదేవిధంగా ఒక్కొక్కరి టీంలో ఏమేమి 100% యూజర్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ బిజినెస్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్, మనం మార్నింగ్ లేచిన కానించి నైట్ పడుకునే వరకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్ ఉందండి. కాబట్టి ఈరోజు మనం ఫస్ట్ 100% యూజర్ అవుతేనే మన టీము, మనం చెప్పే వాళ్ళు కూడా మనం వింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తుంది కంపెనీ, కానీ మన గ్రేట్ మెంటర్స్ ఒకటే చెప్తున్నారు, యూజ్, ఫీల్, ప్రమోట్. యూజ్ చేయండి, ఫీల్ అవ్వండి, ప్రమోట్ చేయండి అని చెప్తుంది అనమాట. కాబట్టి 100% యూజ్ చేసిన వాళ్ళు వీక్లీ గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ఈ వారం ఎలాగ ఉంది రివ్యూస్ తీసుకోవడం, నెక్స్ట్ బెటర్గా నెక్స్ట్ వర్కింగ్ ప్లాన్ చేయడం, అదేవిధంగా 100% యూజర్ గురించి డిస్కస్ చేయడం, ఈ నెక్స్ట్ ప్లానింగ్ చేసుకోవడం అన్నమాట. ఇంక్రీజ్ మోర్ అచీవ్మెంట్స్. రికగ్నిషన్స్ మార్చుకునే ప్లానింగ్ కావచ్చు. అదేవిధంగా మీ డ్రీమ్స్ని ఎలా అచీవ్ చేసుకోవాలి, ఫస్ట్ డ్రీమ్ అచీవ్ చేశారు, నెక్స్ట్ డ్రీమ్ కోసం ప్లానింగ్. ఈ విధంగా ఇంక్రీజ్ మోర్ అచీవ్మెంట్స్. అండ్ ఎఫెక్టివ్ డూప్లికేషన్ ఆఫ్ వర్కింగ్ స్టైల్. డూప్లికేషన్ ఎట్లా జరుగుతుంది, మీ టీం ప్రాపర్ డూప్లికేషన్ జరుగుతుందా, సిస్టమ్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నారా, 100% మిమ్మల్ని ఫాలో అవుతున్నారా లేదా, ఇది 100% మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కంటిన్యూస్ వర్క్ అండ్ కమిట్మెంట్. 100% కమిట్మెంట్ తీసుకొని వర్క్ చేయాల్సి వస్తుంది కంటిన్యూగా. సపోజ్ ఈ వారం క్లోజింగ్ కమిట్మెంట్ తీసుకున్నారు, ఈ వారం 1000 BVతో కంప్లీట్ చేయాలనుకుంటున్నారు, 100% 1000 BV కంప్లీట్ చేసి వర్కింగ్ ప్రకారం ఫోకస్ చేసి కమిట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, దాన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా 1000 కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ మళ్ళీ టార్గెట్ తీసుకోవాలి 2000 కోసం. ఈ విధంగా కంటిన్యూగా కమిట్మెంట్ తీసుకోవడం, దానిపైన వర్క్ చేయడం, ఫోకస్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా టాకింగ్ కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ న్యూ అసోసియేట్. కొత్త వ్యక్తి, మీ టీంలో ఎంతో మంది కొత్త వ్యక్తులు జాయిన్ అవుతుంటారు, 100% వాళ్ళని కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందన్నమాట. కొత్త పర్సన్ వచ్చాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వెల్కమ్ చేయడం కావచ్చు, వెల్కమ్ మెసేజ్ పెట్టడం, అదేవిధంగా వాళ్ళకి 100% మీ అప్లైన్ ద్వారా లేదంటే మీరు FIM చేయడం, 100% 8 స్టెప్ ట్రైనింగ్ అటెండ్ చేయించడం, ఈ యాక్టివిటీస్ అన్నమాట. త్రూ హెల్పింగ్ న్యూ అసోసియేట్ బిల్డ్ యువర్ టీమ్. కొత్త అసోసియేట్ ఎట్లాగా బిల్డ్ చేయాలి, దానికి ఒక ప్లానింగ్ ఇవ్వడం అనమాట, టీంకి హెల్ప్ చేయడం. క్రియేట్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్, బిలీవ్ ఇన్ యువర్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ గురించి ఫుల్ నాలెడ్జ్ ఇచ్చి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ మీద, సిస్టమ్ మీద, అప్లైన్ మీద నమ్మకం ఏర్పరచడం, 100% మన టీం మీద బిలీవ్ ఉండడం. ఈ విధంగా 100% యూజర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అదేవిధంగా FIM చేసేటప్పుడు 100% డ్రీమ్ గురించి, మీరు ఎందుకోసం వచ్చారు ఈ బిజినెస్కి, ఏం తీసుకోవడానికి వచ్చారు, మీకు ఏం కావాలి బిజినెస్ నుంచి, 100% మీరు అడగాల్సి వస్తుంది. దీంట్లో మొహమాట పడాల్సిన అవసరం లేదు, క్లియర్గా అడగాలి. 100% డ్రీమ్ గురించి రాపియాల్సి వస్తుంది వీలైతే డిస్కస్ చేసి. దాని తర్వాత మీరు ఈ డ్రీమ్ కోసం వచ్చారంటే ఈ వర్క్ చేయాల్సి వస్తుంది, లిస్ట్ అనమాట. ఆ లిస్ట్ రాపించాల్సి వస్తుంది. అదేవిధంగా ఇన్విటేషన్ ఏ విధంగా చేయాలి, ప్రాపర్ ఇన్విటేషన్ నేర్పించాల్సి వస్తుంది.
వీలైతే కాన్ఫరెన్స్లో ఉండి కూడా మాట్లాడాల్సి వస్తుంది, ఇన్విటేషన్ చేసే ప్రాసెస్ నేర్పించాల్సి వస్తుంది. డూస్ అండ్ డోంట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఏం చేయాలి ఏం చేయకూడదు. QSC ప్రమోటర్ అండ్ ట్రయాంగిల్ బెనిఫిట్ అండ్ ప్రమోషన్ ఇన్ఫర్మేషన్ ప్యాక్ అండ్ ట్రైనింగ్ అండ్ వెన్యూ గురించి చెప్పడం, ఏషియప్ ట్రైనింగ్ గురించి అండ్ అదేవిధంగా వెన్యూ గురించి ప్రమోట్ చేయడం. అండ్ బి ఏ టీమ్ ప్లేయర్, సింపుల్, నో క్రాస్ లైనింగ్, కౌన్సిలింగ్ విత్ యాక్టివ్ అప్లైన్, ఎడిఫికేషన్. ఇప్పుడు నో క్రాస్ లైనింగ్ అనేది ఇప్పుడు ఏం జరగకపోవచ్చు, నాకు తెలిసి అందరు జూమ్లోనే చేస్తున్నారు కాబట్టి. కౌన్సిలింగ్ విత్ యాక్టివ్ అప్లైన్ 100% 15 డేస్కి ఒకసారి పక్కా మీ అప్లైన్ లీడర్స్తో కమ్యూనికేషన్లో ఉంటూ నెక్స్ట్ ప్లానింగ్ తీసుకోవాల్సి వస్తుంది. సార్ నేను గురూజీ బిజినెస్లో జాయిన్ అయ్యి 1 month అవుతుంది, 1 monthలో ఇన్ని ప్లాన్ చెప్పాను, ఈ విధంగా రిజల్ట్ వచ్చింది, ఇంత రిజల్ట్ రాలేదు, ఏ విధంగా చేస్తే బాగుంటుంది. 100% మీ అప్లైన్తో, యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్తో 100% కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తూ కొత్త ప్లానింగ్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎడిఫికేషన్, టీమ్కి 100% సిస్టమ్ గురించి, కంపెనీ గురించి ఎడిఫై చేయాల్సి వస్తుంది అనమాట. టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్, మనం అందరం కలిసి ఉంటే, ఒక యూనిట్తో కలిసి ఉంటేనే ఎంత పెద్ద రికార్డులైనా ఎంత పెద్ద బిజినెస్ అయినా చేయగలుగుతాం. కాబట్టి టీం ఒక యూనిటీ మెయింటైన్ చేయండి మీ టీముల్లో. 3 కార్డినల్ రూల్స్. రియల్గా కార్డియాలజిస్ట్ అని ఎవరిని అంటారండి? హార్ట్ డాక్టర్ అని అంటాం. ఓకే, కాబట్టి ఇది ఈ బిజినెస్లో ఈ 3 కార్డినల్ రూల్స్ కూడా, హార్ట్ ఎంత ఇంపార్టెంటో మనిషికి, ఇవి కూడా అంత ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. నెవర్ డూ ఎనీ న్యూ థింగ్ వితౌట్ యువర్ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్. ఏదైనా మీరు కొత్త వర్క్ చేసే ముందు, ఏదైనా మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా సరే, మీకు అర్థం కాని విషయం మీరు చేసేటప్పుడు 100% యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ని 100% అప్రోచ్ అయి చేయాల్సి వస్తుంది. మీకు ఏ కన్ఫ్యూజన్ ఉన్నా సరే బిజినెస్ పరంగా, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే 100% అప్లైన్తో అప్రోచ్ అయి మీరు చేయడం ద్వారా బెస్ట్ రిజల్ట్ తీసుకోగలుగుతారు అనమాట. నెవర్ పాస్ టు నెగిటివ్ అండ్ టు డౌన్ లైన్ అండ్ క్రాస్ లైన్. ఏదైనా నెగిటివ్ విషయం ఉంది, ఏదైనా అర్థం కాని విషయం ఉంది అంటే 100%, ఏదైనా మీకు సపోజ్ ప్యాకేజ్ కొంచెం లేట్ అవ్వచ్చు, ఏదైనా ఒక విషయం జరిగింది అంటే అప్లైన్తో డిస్కస్ చేయండి. సపోజ్ మీ కింద 3 మెంబర్స్ జాయిన్ అయిపోయారు, మీరున్నారు, మీ ప్యాకేజ్ లేట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్, మీరు డౌన్ లైన్తో డిస్కస్ చేశారనమాట, అరే నాకు ఇంకా ప్యాకేజ్ రాలేదు అనేసి. డిస్కస్ చేసినప్పుడు కింది వాళ్ళు ఆలోచిస్తారా లేదా, అరే మా అప్లైన్కే ప్యాకేజ్ రాలేదంటే మాకు ఎప్పుడు వస్తుంది ప్యాకేజ్? దాంతో ఏమైపోతుంది, ఆ పర్సన్, మీ టీంలో ఉన్న పర్సన్స్ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఒక 2 డేస్కి మీకు మెసేజ్ వచ్చింది, DTDC కొరియర్ నుంచి మీకు ప్యాకేజ్ వచ్చేసింది ఫర్ ఎగ్జాంపుల్, కొరియర్ నుంచి ప్యాకేజ్ వచ్చేసింది. ప్యాకేజ్ వచ్చిన తర్వాత మీరు మీ డౌన్ లైన్తో చెప్పినా సరే మరి అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఒకటి నెగిటివ్ పడిపోయింది, ప్యాకేజ్ లేట్ అవుతుంది, లేదంటే ప్యాకేజ్ రావట్లేదు. బట్ 100% ప్యాకేజ్ రానే వస్తుంది. కానీ ఆ నెగిటివ్ ఒక మాట వినడం ద్వారా డౌన్ లైన్ వర్క్ చేయడం బంద్ చేస్తారు. డౌన్ లైన్ ముందు మనం తక్కువ అయ్యే అవకాశం ఉంది. మీరు క్రాస్ లైన్కి చెప్పారు, ఈ విధంగా మీ ఫ్రెండ్స్ క్రాస్ లైన్కి చెప్పారు, టీంలో ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా మిస్టేక్ జరుగుతుంది, వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అనేసి. ఆ విధంగా క్రాస్ లైన్తో మీ టీం విషయాలు చెప్పడంతో మీ వాల్యూ తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ అప్లైన్ క్లియర్ చేస్తాడు ఆ ప్రాబ్లమ్ని. కాబట్టి ఆల్వేస్ అప్లైన్తో డిస్కస్ చేయండి ఏ విషయం ఉన్నా సరే, మీన్స్ నెగిటివ్ విషయం. కాబట్టి 100% పాజిటివ్ విషయాలు డౌన్ లైన్తో, ఏదైనా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా అప్లైన్తో డిస్కస్ చేసి క్లియర్ చేసుకోండి, కానీ డౌన్ లైన్తో క్రాస్ లైన్తో డిస్కస్ చేయొద్దు. నెవర్ ఎవర్ ప్లే విత్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఈగో అండ్ మనీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఈగోతో కానీ, ఫ్యామిలీతో కానీ గేమ్స్ ఆడొద్దు అనమాట. మనం ప్లాన్ చెప్పేటప్పుడు ఎంతోమంది లేడీస్ ప్లాన్ చెప్తూ ఉంటాం, అందరిని ఒక సిస్టర్ ఉద్దేశంతో ప్లాన్ చెప్పాల్సి వస్తుంది, ఒక సిస్టర్ లాగా బిహేవ్ చెప్పాల్సి వస్తుంది, చూసే విధానం, చెప్పే విధానం ఆ విధంగా ఉండాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా ఈగో, 100% ఈగోని 0 చేసుకోవాల్సి వస్తుంది బిజినెస్లో. ఇక్కడ ఈగో ఉంటే బిజినెస్ జరగదనమాట. ఏంటి మరి ఈగో అంటే ఏంటి? సింపుల్ చెప్పండి. కొంతమంది ఈగో పెట్టుకొని ఉంటారనమాట, నేను ఇంతే చెప్పండి. ఈరోజు మీరు చెక్ చేసుకోవచ్చు, అలాంటి కంపెనీలు ఈరోజు బిజినెస్లో లేవు. బ్లాక్బెర్రీ కంపెనీ కావచ్చు, కొన్ని కంపెనీలు ఈరోజు మీరు కనిపిస్తలేవు చూడండి. మెయిన్ రీజన్ కొంతమంది నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేసుకుంటాను, నా కంపెనీ నా ఇష్టం, అలాంటి వాళ్ళు ఈ బిజినెస్ ఇప్పుడు బయట మీకు కనిపించట్లేదు అనమాట కొంతమంది. కాబట్టి ఈరోజు ఈగోతో మనకి పని కాదనమాట. మనం మన ఫ్యూచర్ని చేంజ్ చేసుకోవడానికి వచ్చాం,
మనం ఒక మంచి సక్సెస్ఫుల్ అవ్వడానికి వచ్చాం. అలాంటప్పుడు ఈగోతో ఏం లేదనమాట. ఒకవేళ మీ ఫ్రెండ్, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ ఫ్రెండ్కి ఒక హీరో అంటే ఇష్టం ఉండొచ్చు, రామ్ చరణ్ అంటే ఇష్టం ఉండొచ్చు, ఒకరికి ప్రభాస్ అంటే ఇష్టం ఉండొచ్చు, ఓకే, నో ప్రాబ్లం. లేదంటే ఒక క్రికెటర్ గురించి కావచ్చు, ఏ విషయం గురించి అయినా ఒకరి పర్సనల్ ఈగోని హర్ట్ చేసే విధంగా మనం మాట్లాడొద్దు. 100% వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఇష్టాలు ఉంటాయో వాళ్ళని సపోర్ట్ చేయండి తప్ప వాళ్ళని హర్ట్ చేయొద్దు అనమాట. దాని ద్వారా ఈ బిజినెస్లో కూడా చాలా క్లాషెస్ వస్తాయి. అండ్ మనీ విషయం, మనీ మెయింటెనెన్స్ కూడా 100% ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎన్నో అమౌంట్లు ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటాయి ఈ బిజినెస్లో. కాబట్టి అమౌంట్ పరంగా అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తేనే 100% సక్సెస్ వస్తుంది అనమాట. కాబట్టి ఈ 3 కార్డినల్ రూల్స్ 100% ఆల్వేస్ గుర్తుపెట్టుకొని చేయాల్సి వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏ యాక్టివిటీ చేసినా ఈ 3 పాయింట్స్లో మీరు ఏదైనా మిస్టేక్ చేస్తున్నారో చెక్ చేసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకే, అదేవిధంగా లాస్ట్ పాయింట్ అనమాట TBF, టేప్ బుక్ ఫంక్షన్స్. రియల్గా ఈ బిజినెస్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డైమండ్ లీడర్ కావచ్చు, రూబీ ఎమరాల్డ్ లీడర్ కావచ్చు, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే ఒకటే రీజన్, టేప్ బుక్ ఫంక్షన్. టేప్ వినడం, బుక్స్ చదవడం, ఫంక్షన్ చూడడం. ఈరోజు చూడండి, ఎక్కడైనా ఏదైనా ఒక ఇష్యూ జరిగింది, ఒక గోల్డ్ షాప్లో దొంగతనం జరిగింది అనుకుంటే మీరు ఒకసారి చూడొచ్చు. అది మనకి ఎలా తెలుస్తుంది? పేపర్ ద్వారా తెలుస్తుంది, అంటే చదవడం ద్వారా, లేదంటే వినడం ద్వారా, లేదంటే చూడడం ద్వారా. కాబట్టి ఈరోజు ఒక మంచి విషయం కూడా మనకి, ఈరోజు ఒక మంచి సక్సెస్ కావాలన్నా ఇవి చాలా బెనిఫిట్ ఇస్తుంది అనమాట మనకి, టేప్ బుక్ ఫంక్షన్స్. ఇలాంటి చాలా చాలా బెస్ట్ బుక్స్ ఉన్నాయండి నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రశ్నలే సమాధానాలు అని ఒక బుక్ ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్లో అవును అనిపించుకునే స్థాయికి చేరుకోవడం ఎలా, క్లియర్గా ఉంది చూడండి. ఇక్కడ రిచ్ డాడ్ పూర్ డాడ్, ఇది రిచ్ డాడ్ పూర్ డాడ్ మధ్య సంభాషణ అనమాట. రిచ్ డాడ్ ఎలా ఆలోచిస్తాడు, పూర్ డాడ్ ఎలా ఆలోచిస్తాడు. గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు. ఒక మంచి ఆలోచన ద్వారా ఎన్నెన్నో సృష్టి అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు తెలుసు, రైట్ బ్రదర్స్ ఒక ఆలోచన వచ్చింది, ఫ్లైట్ కనిపెట్టాలన్న ఆలోచన వచ్చింది. చూడండి, ఒక ఆలోచన ఈరోజు ఎంత పెద్ద సక్సెస్. చూడండి, ఎన్నో జర్నీస్ చేస్తున్నారు. బిజినెస్ స్కూల్, ఇతరులకు సహాయం చేయాలనుకునే వారి కోసం. రియల్ ఇలాంటి బెస్ట్ మంచి మంచి బుక్స్ ఉన్నాయండి. ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, పెద్దగా ఆలోచించడం, పెద్ద పెద్ద డ్రీమ్స్ రాయడం వల్ల ఎలాంటి సక్సెస్ దొరుకుతుంది. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. మనం ఆలోచన ద్వారా ఐశ్వర్యవంతులు కావచ్చు. రియల్గా ఇలాంటి బుక్స్ చదివారంటే రియల్గా బెస్ట్ నాలెడ్జ్ వస్తుంది, మీకు అర్థమైపోతుంది ఎలాగా బిజినెస్ చేసుకోవాలి, ఎలాగ సక్సెస్ వస్తుంది అనేసి. అదేవిధంగా మీరు చూసి 21st సెంచరీ, 21వ శతాబ్దం గురించి అనమాట, ఈ టైంలో జరిగే బిజినెస్ గురించి. కాబట్టి ఇలాంటి బెస్ట్ మంచి మంచి బుక్స్ ఉన్నాయి. రియల్గా మీరు ఒక్కొక్క బుక్, ఫస్ట్ నేను రిఫర్ చేసే బుక్ ప్రశ్నలే సమాధానాలు. కాబట్టి ఈ బుక్స్ చదవడం ద్వారా మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. దాని ద్వారా ఎన్నో మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. మీ సెల్ఫ్ ఇమేజ్ హై అవుతుంది. అదేవిధంగా ఫుల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. మీ టీంను కూడా కరెక్ట్ గైడెన్స్లో ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. బెస్ట్ టీంని మీ టీంలో తయారు చేయగలుగుతారు. బెస్ట్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు అనమాట ఈ బుక్స్ చదవడం ద్వారా. అదేవిధంగా ఆగి ఆడియో వినడం ద్వారా, అదేవిధంగా మంచి మంచి యూట్యూబ్లో ఫంక్షన్స్ ఉన్నాయి, మన డైమండ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ చూడడం ద్వారా కూడా రియల్గా 100% మీకు చాలా కొత్త కొత్త విషయాలు తెలవడం, నెక్స్ట్ ఎలా బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళడం, ప్రతి ఒక్క విషయం మీరు ఇందులో చూడవచ్చు అనమాట. రియల్గా గ్రేట్ కంపెనీ అనమాట మన కంపెనీ. ఈసారి లండన్ ట్రిప్ ప్లాన్ చేసింది మన కంపెనీ. ఇంకా 2 వీక్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు అందరూ ఫ్రెషర్ లెవెల్లో ఉన్నారు. చాలా వరకు ఇందులో ఉన్న వాళ్ళు ఫ్రెషర్ 5120 బీవీ లెఫ్ట్ 5120 బీవీ రైట్ చేసినట్టయితే స్మార్ట్ ఫోన్ విన్ అవ్వచ్చు. అదేవిధంగా 7680 బీవీ లెఫ్ట్ రైట్ చేసినట్టయితే థాయిలాండ్ ట్రిప్ విన్ అవ్వచ్చు. అదేవిధంగా 18,000 లెఫ్ట్ 80,000 రైట్ బీవీ చేశారంటే లండన్ టూర్ విన్ అవ్వచ్చు అనమాట. ఒకసారి చూద్దాం. ఈ బిజినెస్లో కొంతమంది ఆల్రెడీ టార్గెట్ అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫొటోస్ వచ్చాయి నా దగ్గరికి, మనం వాళ్ళని చూద్దాం.
జస్ట్ నాకు వచ్చినంత వరకే చూపిస్తున్నాను. ఇంకో కొంతమంది కూడా విన్ అయ్యారు. పర్ల్ లెవెల్లో చెన్నై సార్ అనమాట కాంటెస్ట్ విన్ అవ్వడం జరిగింది. బ్యాంకాక్ కాంటెస్ట్ అయిపోయింది, లండన్ ఈ 2 weeks లో కంప్లీట్ అవ్వబోతుంది. గ్రేట్, కంగ్రాచులేషన్స్ టైగర్. అండ్ అదే విధంగా అష్రఫ్ శ్రావణ్ గురుజీ కనిపించట్లేదు గురుజీ. కనిపించట్లేదా? ఓకే, ఇప్పుడు ఓకేనా? ఎస్ గురుజీ, క్లియర్. ఓకే, 1 second. ఇప్పుడు ఓకేనా శ్రావణ్? ఎస్ గురుజీ, క్లియర్, సూపర్. గ్రేట్. డి చెన్నై సార్ అనమాట పర్ లెవెల్లో కర్నూలు నుంచి కాంటెస్ట్ విన్ అయ్యారు. బ్యాంకాక్ కంప్లీట్ అయిపోయింది, లండన్ కూడా ఈసారి విన్ అవుతున్నారు. గ్రేట్. టైగర్ నేమ్? అశ్వాక్ గురుజీ, అశ్వాక్. గ్రేట్, బిగ్ కంగ్రాచులేషన్స్ టైగర్. అశ్వాక్ టైగర్ గోల్డ్ లెవెల్లో కాంటెస్ట్ విన్ అవుతున్నారు. అదేవిధంగా కాసిం టైగర్ ఫ్రెషర్ లెవెల్లో కర్నూలు నుంచి అనమాట కాంటెస్ట్ విన్ అయ్యారు. అదేవిధంగా రఫీ టైగర్ ఫ్రెషర్ లెవెల్లో అనంతపూర్ నుంచి కాంటెస్ట్ విన్ అయ్యారు. అదేవిధంగా వీరా టైగర్ ఫ్రెషర్ లెవెల్ అనమాట అనంతపూర్ నుంచి కాంటెస్ట్ విన్ అయ్యారు. ఈ విధంగా కొంతమంది వచ్చాయన్నమాట నా దగ్గరికి. కాబట్టి మీరు చూడవచ్చు కాంటెస్ట్ విన్ అవ్వడం. రియల్గా ఈ కాంటెస్ట్ విన్ అయ్యామంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టీమ్ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఒక్క సెకండ్, శ్రవణ్ ఓకేనా? కనిపిస్తుందా? కాంటెస్ట్ విన్ అవ్వడం వల్ల చూడండి 100% ఇన్కమ్ తో పాటుగా టీమ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. టీమ్ ఇంక్రీజ్ అవడంతో వర్క్ ఇంక్రీజ్ అవుతుంది. వర్క్ ఇంక్రీజ్ అవడంతో ఇన్కమ్ పెరుగుతుంది. మీ డ్రీమ్స్ అచీవ్ చేసుకోవచ్చు. మీరు 100% ఇక్కడ ఉన్న లండన్ కావచ్చు, థాయిలాండ్ ట్రిప్ కావచ్చు విన్ అవ్వడం వల్ల విదేశీ యాత్ర కూడా చేయడానికి అవకాశం ఉందన్నమాట. టీం పెరుగుతుంది, ఎంజాయ్మెంట్ చేయొచ్చు, అదేవిధంగా ఇన్కమ్ వస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి 100% ప్రతి కాంటెస్ట్ని మనం సీరియస్ తీసుకున్నామంటే 100% రికార్డు క్రియేట్ అవుతాయి. రియల్గా ఈ బిజినెస్లో నేను ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత పెద్ద టీంని తయారు చేయడానికి ఒక మెయిన్ రీజన్, ప్రతి లెవెల్లో ఫ్రెషర్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి లెవెల్లో కాంటెస్ట్ విన్ అవుతూ వచ్చాను. ఫస్ట్ ఫ్రెషర్ లెవెల్లో 3 months పట్టింది కాంటెస్ట్ విన్ అవ్వడానికి. సిల్వర్ లెవెల్లో 1.5 month పట్టింది. గోల్డ్ లెవెల్ నుంచి 3 weeksలో కాంటెస్ట్ విన్ అవుతూ వచ్చాను. ఓకే, బట్ అలాంటి టీం తయారవ్వడం, దాంతోపాటు వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వెళ్ళడం, ఈరోజు చూడండి ఫ్రెషర్ లెవెల్లో విన్ అయిన పర్సన్ని ఇప్పటి వరకు వీనస్ మర్కరీ వరకు కూడా కాంటెస్ట్ విన్ అవుతూ వస్తున్నారు అనమాట. మెయిన్ రీజన్ ప్రతి సింపుల్ కంపెనీ కూడా చెప్తుంది అండ్ మన గ్రేట్ మెంటర్స్ కూడా చెప్తున్నారు అనమాట. ఎవరైతే 7 కాంటెస్ట్ విన్ అవుతారో వాళ్ళు 100% డైమండ్ అవుతారు అనేసి. కాబట్టి కాంటెస్ట్ విన్ అవడం ద్వారా డైమండ్షిప్ వస్తుంది. కాబట్టి 100% కాంటెస్ట్ ని ఫోకస్ చేయాల్సి వస్తుంది అనమాట. మా గురుజీ టైగర్ స్పీకర్ ఉన్నట్టుంది, టైగర్ కొంచెం మ్యూట్ లో పెట్టేసుకోండి. నాదా మా గురుజీ? ఇప్పటిదాకా రీసౌండ్ అయింది టైగర్, అందుకని. మా ఒకసారి ఇంకా పెట్టాను మా గురుజీ, ఒకసారి అందరి మా గురుజీ వాయిస్ రావట్లేదు గురుజీ మీది. వికేష్ గురుజీ జయరాజు అమ్మా గురుజీ. టైగర్ మీరు గురుజీ కట్ అయింది, అప్పటి వరకు మీరు చూపించండి టైగర్ ఫొటోస్ కావాలంటే. మీకు పెట్టాను మా గురుజీ, మీరు కూడా చూపించచ్చు మా గురుజీ, మీకు కూడా పెట్టాను. ఓకే.
మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు మాది. కొన్ని చూపించారు, కొన్ని చూపించారు. ఓకే టైగర్స్, కొంచెం మళ్ళీ గురుజీది కొంచెం కట్ అయినట్టుంది అనమాట. మళ్ళీ కనెక్ట్ అవుతారు. బట్ అప్పటి వరకు ఇంకా కొందరు ఉన్నారండి, మరి కాంటెస్ట్ విన్నర్స్ ఇంకా కొందరు ఉన్నారు మన దాంట్లో. వాళ్ళ ఫొటోస్ కూడా షేర్ చేసి చూపిస్తాను అనమాట, ఒకసారి చెక్ చేయండి మరి. సో మన వాయిస్ పోతుంది మా గురించి. ఓకే టైగర్స్, కనిపిస్తుందా టైగర్ ఇప్పుడు? గురుజీ ఏం కనిపించడం లేదు గురుజీ. ఇంకా రాలేదు మా గురించి. ఇంకా రాలేదు. జయ రాజు ఇంకా రాలేదు మా గురించి. మారుజీ ఏం కనిపించడం లేదు. జయ రాజు. మీరే మా గురించి. ఎస్ టైగర్, కొంచెం గురుజీది డిస్కనెక్ట్ అయ్యడం జరిగిందండి. ఓకేనా టైగర్స్? కాబట్టి కొంచెం మనం కంప్లీట్ చేసేసుకుందాం అనమాట, లాస్ట్ పాయింట్స్ అనమాట. టైగర్ ఇప్పుడు ఓకేనా? ఎస్ మా గురించి. రాజు స్క్రీన్ షేర్ అవ్వలేదు గురుజీ. అది మాజీ ఫోటో ఏం రాలేదు మా వచ్చి ఫోటోస్. టైగర్ రాజు మాట్లాడొచ్చు మీరు. యా కిరణ్ సార్ ఏం రాలేదు మా గురించి. హలో, స్క్రీన్ షేర్ అవ్వలేదు మా గురించి. స్క్రీన్ షేర్ అవ్వలేదు. టైగర్ వినిపిస్తుందా వాయిస్? మీ వాయిస్ వినిపిస్తుంది గురుజీ, స్క్రీన్ షేర్ అవ్వలేదు. హలో జయ టైగర్. మా గురించి మీరు కనిపిస్తున్నారు, స్క్రీన్ షేర్ అవ్వలేదు. టైగర్స్ నా వాయిస్ వినిపిస్తుందా? హలో వాయిస్ వస్తుంది మా గురించి.
స్క్రీన్ ఓకే టైగర్స్, రైట్. స్క్రీన్ షేర్ సో కాబట్టి లైన్ లో కొందరు ఉన్నారు అనమాట. ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళ ఫొటోస్ ఒకసారి చూపిస్తానండి. మా గురించి కొంచెం డిస్కనెక్ట్ అయ్యడం జరిగింది అనమాట. కాబట్టి మనం కంప్లీట్ చేసేసుకుందాం అనమాట ట్రైనింగ్ ని. కాబట్టి ఒకసారి ఫోటో చూపిస్తాను. ఎక్సలెంట్ విన్నర్స్ ఉన్నారు మన మధ్యలోనే. సో ఇప్పుడు ఓకేనా టైగర్స్, వినిపిస్తుందా? కనిపిస్తుందా? ఎస్ మావజీ, వినిపిస్తుంది మావజీ. ఇంకా ఫోటో షేర్ అవ్వలేదు రాజు, మావజీ. మీ వాయిస్ రావట్లేదు నాకు అసలు. మా గురించి స్క్రీన్ ఇంకా సో షేరింగ్ గ్రేట్ అండి. ఇప్పటివరకు చూశారు కాసిం సార్ అని, ఫ్రెషర్ లీడర్ కర్నూలు నుంచి. అండ్ అదే విధంగా రామారావు సార్ అండి, బిగ్ ల్యాబ్స్ అనమాట, గోల్డ్ లెవెల్లో వినడం జరిగింది హైదరాబాద్ నుంచి కూడా. అండ్ అదే కాకుండా నెక్స్ట్ వచ్చేసి తిరుపల్ అండి, తిరుపల్ గోల్డ్ లెవెల్లో అనంతపూర్ నుంచి అండి, బిగ్ క్లాప్స్ అనమాట. అండ్ అదే విధంగా సోమశేఖర్ ఫ్రెషర్ లీడర్ అండ్ అనంతపూర్ నుంచి అయితే కూడా బిగ్ క్లాప్స్ అనమాట ఈసారి కూడా. అండ్ అదే విధంగా మహమ్మద్ ఎండి రఫీ ఫ్రెషర్ లీడర్ అనంతపూర్ నుంచి. అండ్ గ్రేట్ అనమాట ఎన్ దామోదర్ గోల్డ్ లీడర్ అనమాట కర్నూలు నుంచి అనమాట. గ్రేట్ గా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ అలాగే కే వీరా ఆల్రెడీ మీరు చూశారు అనంతపూర్ నుంచి అనమాట. అండ్ ఫైనల్ గా డి చిన్నయ్య అండి పర్ లెవెల్లో కర్నూలు నుంచి. అండ్ ఇంకో పర్సన్ గురించి కూడా మీకు చెప్పారు ఆల్రెడీ, సార్ చూపించారు అనమాట, అశ్వాక్ అనమాట నిజామాబాద్ నుంచి. ఓకేనా అండి. సో వీళ్ళండి ఎక్సలెంట్ గా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు. ఇంకా కొందరు ఉన్నారనమాట, మరి వాళ్ళది ఎవరైతే మాకు పంపించడం జరిగిందో వాళ్ళు చూపించారనమాట. సో కనిపిస్తుందా టైగర్ ఇప్పుడు? బాగుంది. పిక్స్ రాలేదు మావజీ. స్క్రీన్ కనిపించిందా టైగర్? అందరికి ఫోటోస్ కనిపించాయా? కనిపించలేదు. లేదు మా గురించి కనిపించలేదు. టైగర్ రెస్పాన్స్ మాటలతో ఇవ్వండి టైగర్. కిరణ్ టైగర్ కనిపించలేదు మావజీ. మా గురించి కనపడలేదు. ఎవరి వాయిస్ రావట్లేదు టైగర్ నాకు. టెక్నికల్ గా సిగ్నల్ కు ఏం ప్రాబ్లం ఉంటుంది. మెసేజ్ మావజీ. మీది వీడియో ఆఫ్ చేయండి మా గురించి. అదే రైనీగా ఉన్నందుకు సిగ్నల్ కొంచెం వీక్ గా ఉన్నట్టుంది. జయ గురుజీ, రాజు గురుజీ, మీరు చూపియండి ఫొటోస్. సిగ్నల్ ప్రాబ్లం ఉంది కదా. ఇవ్వచ్చు అనమాట. వాయిస్ ఎవరిది రావట్లేదు, మీ వాయిస్ కూడా. లీడర్స్ ఇప్పుడు ఓకేనా టైగర్? వినిపిస్తుందా నా వాయిస్? మా గురించి వినిపిస్తుంది. ఓకే టైగర్, ఇప్పుడు ఓకే అనుకుంటాను. మరి ఇప్పటి వరకు కొంచెం స్ట్రక్ అయిందండి నాకు తెలిసి, మరి అందువల్ల మీకు కనిపించలేదు. అండ్ ఫోటోస్ ఏదైతే అన్నాను కదండి, అది కూడా ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఇప్పటి వరకు నాకు తెలిసి పేర్లు విన్నట్టున్నారు కదా, మరి ఒక్కసారి ఫోటోస్ చూపిస్తానండి. సో లేట్ అవ్వడం జరిగింది. ఓకే అండి, షేర్ స్క్రీన్ చేపిస్తున్నాను. కనిపిస్తుందా ఇప్పుడు? ఓకేనా టైగర్? ఇంకా వచ్చింది గురించి. ఇప్పుడు ఓకేనా టైగర్? ఫోటోస్ కనిపిస్తున్నాయా? మా గురించి సార్ ఇతను అండి మరి సి కాసిం అనమాట. వన్స్ అగైన్ ఫోటోస్ చూపిస్తున్నాను. ఇంకా క్లియర్ గా గ్రేట్ అండి. వన్స్ అగైన్ కర్నూలు నుంచి గురుజీ వాయిస్ క్లియర్ లేదు మావజీ. రామారావు అండి గోల్డ్ లీడర్ హైదరాబాద్ నుంచి. మావజీ వాయిస్ క్లియర్ లేదు మావజీ. ఇప్పుడు ఓకేనా టైగర్? హలో, ఇక్కడ కూడా కొంచెం టైగర్ ఇప్పుడు ఓకేనా నా వాయిస్? ఫోటో కనిపిస్తుందా? ఫోటో కనిపిస్తుందా? ఫస్ట్ నుంచి మావజీ, ఫస్ట్ నుంచి రండి. ఓకే, రైట్. సి కాసిం అండి ఫ్రెషర్ లీడర్ కర్నూలు నుంచి. అలాగే ఎం రామారావు సార్ గోల్డ్ లీడర్ అనమాట హైదరాబాద్ నుంచి. అండ్ అదే విధంగా సి తిరుపల్ అనమాట గోల్డ్ లీడర్ అనంతపూర్ నుంచి. ఎస్ సోమశేఖర్ ఫ్రెషర్ లీడర్ అనంతపూర్ నుంచి అండి. అలాగే ఎండి రఫీ ఫ్రెషర్ లీడర్ అనంతపూర్. అండ్ ఫైనల్ గా ఎన్ దామోదర్ గోల్డ్ లీడర్ కర్నూల్. అండ్ అలాగే కే వీరా ఫ్రెషర్ లీడర్ అనంతపూర్.
అండ్ ఫైనల్ గా చెన్నై అండి, చెన్నై అనమాట పర్ లెవెల్లో ఎక్సలెంట్ గా కర్నూలు నుంచి వినడం జరిగింది. వీళ్ళందరూ ఎక్సలెంట్ లీడర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్రెడీ మీకు అశ్వాక్ అనే పర్సన్ కూడా ఫోటో చూపించారు గురుజీ. ఆ పర్సన్ వచ్చేసి నిజామాబాద్ నుంచి అండి. ఓకేనా టైగర్స్? సో ఇదన్నమాట అండి. ఆల్రెడీ ఇప్పటి వరకు అయిన విన్నర్స్ ఇంకా దగ్గరలో చాలా మంది ఉన్నారు. అండ్ కంపెనీ కూడా మనకి ఎక్సలెంట్ గా 2 weeks టైం ఇచ్చింది అనమాట. ఓకేనా టైగర్స్? కాబట్టి 2 weeks లో కూడా ఇంకా చాలా మంది విన్ అవ్వబోతున్నారు అనమాట. ఓకేనా అండి? కాబట్టి కాంటెస్ట్ బెనిఫిట్స్ ఆల్రెడీ మీకు నికేష్ చెప్పారనమాట. మరి కాబట్టి అర్థం చేసుకోండి సార్, ఒక్క కాంటెస్ట్ అనేది ఇన్కమ్ కావచ్చు, అచీవ్మెంట్స్ కావచ్చు, ఎన్నెన్నో ఇస్తుంది అనమాట టైగర్. మళ్ళీ ఇప్పుడు ఓకేనా టైగర్? ఇప్పుడు ఓకేనా? కొంచెం సిగ్నల్ డిస్టర్బెన్స్ అవుతుందండి. ఇక్కడ కూడా వెదర్ ప్రాబ్లం అయింది అనమాట. ఫుల్ గా పవర్ కూడా కట్ అయింది, మళ్ళీ రావడం మధ్యలో పోవడం జరిగింది. సో నో ప్రాబ్లం అనమాట. గురుజీ కూడా అదే ప్రాబ్లమ్ తో కంప్లీట్ చేసుకోవడం జరిగింది అనమాట. కట్ అయిపోయింది గురుజీ కూడా. కాబట్టి ట్రైనింగ్ నేను కంప్లీట్ చేస్తానండి. మరి ఇప్పటివరకు ఏదైతే గురుజీ చెప్పారో మాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేశారండి. మరి డ్రీమ్ నుంచి తీసుకొని ఫస్ట్ పాయింటే డ్రీమ్ అనమాట, మన దాంట్లో ఎక్సలెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. కాబట్టి 100% ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైతే అటెండ్ అయ్యారో ఈ రోజు 100% ఈ రోజే డ్రీమ్స్ రాసుకుంటే మంచిదండి. మీకు ఏవైతే అచీవ్మెంట్స్ కావాలనుకుంటున్నారో గురుజీ చెప్పిన విధంగా థ్యాంక్స్ గాడ్ అని రాస్తూ ప్రతి ఒక్క పాయింట్ రాసుకోండి. మరి షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్ అన్నమాట. ఓకేనా అండి? అండ్ అదే విధంగా మన దాంట్లో ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చెప్పారనమాట లిస్ట్ గురించి కావచ్చు. అండ్ లిస్ట్ కూడా మీకు ఒక మంచి డైరీ పెట్టి రాసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఈ టైంలో. అండ్ మీకైతే ఇప్పుడు నాకు తెలిసి ఆన్లైన్ లోనే చేస్తున్నాం కాబట్టి లిస్ట్ చాలా పెద్దగా ఉండొచ్చు అనమాట. ఫేస్బుక్ లో కావచ్చు, మీకు సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది పెద్ద పెద్ద లిస్ట్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ అదే విధంగా ఇన్విటేషన్ ఎలా డీటెయిల్ గా చెప్పారు గురించి మరి. అండ్ అదే కాకుండా షో ద ప్లాన్, ఫాలో అప్ కావచ్చు, 100% యూజర్ కావచ్చు, బిఏ టీమ్ ప్లేయర్, అండ్ ఫైనల్ గా టీబీఎఫ్ అనే పాయింట్ కూడా డిస్కస్ చేశారు అనమాట. మరి అండ్ ఫైనల్ గా బుక్స్ గురించి కూడా కొన్ని చెప్పారు కాబట్టి 100% బుక్స్ కూడా మీరు చదవచ్చండి. కొన్ని ఆన్లైన్ లో కూడా బుక్స్ దొరుకుతుంటాయి, దాన్ని డౌన్లోడ్ చేసి కూడా మీరు ల్యాప్టాప్ లో వేసుకోవడంతో చదవచ్చు. అదర్వైజ్ మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట, అమెజాన్ ద్వారా కావచ్చు. తెలుగులో కూడా ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది అనమాట. మీ లాంగ్వేజ్ పరంగా మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఇదండి. మరి ఫైనల్ గా మనకి ఇంకో పాయింట్ ఉంటుంది అనమాట. ఇక్కడ స్లైడ్స్ కూడా కొన్ని ప్రాబ్లం అయింది అనమాట, లేదు. కాబట్టి ఫైనల్ గా మనం ఒకటే అనమాట కన్క్లూజన్ చేసుకుందాం మరి. అండ్ ఒకటే అనమాట అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకు నమ్మకం ఉంటే 100% సాధించుకోవచ్చు అనమాట. అండ్ అదే కాకుండా బిలీవింగ్ గాడ్ అంటారు అనమాట. ప్రతి ఒక్కరికి దేవుడి మీద అయితే నమ్మకం ఉండే ఉంటుంది అనమాట. బట్ దేవుడు ఎప్పుడు హెల్ప్ చేస్తాడంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హెల్ప్ దెమ్సెల్స్ అనమాట. ఎవరైతే వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడతారో 100% దేవుడు కూడా సపోర్ట్ ఇస్తాడు అనమాట. తప్పకుండా తత్తాస్తు అని మీ అందరు కూడా కాంటెస్ట్ వినడానికి కూడా సపోర్ట్ ఇస్తాడు అనమాట. కాబట్టి వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి, ఇంత మంచి ట్రైనింగ్ ని కంప్లీట్ చేసుకుంటున్నాం. అండ్ టోటల్ గా వన్స్ అగైన్ చెప్పాలంటే మీకు టోటల్ గా అన్ని పాయింట్స్ కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేశాం కాబట్టి అర్థమై ఉండాలన్నమాట. మరి కాబట్టి నెక్స్ట్ ట్రైనింగ్ లో ఇంకా దమ్దారా చేద్దామంటే ఎవ్రీ వీక్ మనకు ఎక్స్ట్రా ట్రైనింగ్ కావచ్చు, కో ట్రైనింగ్ కావచ్చు, కంటిన్యూలో ఉంటుంది అనమాట. ఓకేనా టైగర్స్? కాబట్టి మీరు మీ టీమ్ ని కూడా పార్టిసిపేట్ చేయించడం చాలా ఇంపార్టెంట్ అండి. మరి కాబట్టి కొన్ని పాయింట్స్ మరి మన గ్రేట్ లీడర్ ఉన్నారు ఇక్కడ మరి. సో రాజు సార్ ఏమైనా మాట్లాడతారా మరి? జో టైగర్ రాజు జో మా గురుజీ కొన్ని పాయింట్స్ చెప్పొచ్చు టైగర్, 1-2 వర్డ్స్ చెప్పొచ్చు అనమాట, కంప్లీట్ చేసేసుకుందాం. చెప్పండి టైగర్, ఎలా అనిపించింది? థ్యాంక్ యూ మాజీ, ఇంత మంచి అవకాశం వన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాజీ. రేమజీ నికేష్ మాజీ చాలా ఎక్సలెంట్ ఇచ్చారు మా గురుజీ. డ్రీమ్ అనేది మా గురుజీ, డ్రీమ్ ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి 100% బిజినెస్ ఉంటాడు మా గురుజీ, 100%. సో డ్రీమ్ కూడా చాలా చిన్న అంటే మంచి స్టోరీ మా గురుజీ. రియల్ మా గురుజీ, నా స్టోరీ నేను చెప్తాను. ఏ వ్యక్తి అయితే మా గురుజీ అంటే బ్లైండ్ గా నమ్ముతాడు మా గురుజీ, 100% చెప్పాను, ఆ వ్యక్తి డైమండ్ మా గురుజీ. ఎందుకంటే నాకు కూడా పెద్ద సర్కిల్ లేదు, సొసైటీ గురించి ఏం తెలియదు. బట్ ఈ రోజు నేను అయ్యానంటే ఒకటి బిలీవింగ్, అచీవింగ్. ఎస్ మా ఏ వ్యక్తి అయితే మా గురించి నమ్మడో, అంటే బయట సొసైటీ అట్టుంది, నీకేం తెలుసు, ఇవన్నీ జరగవు, పోతాయి, మీకు బాగా బ్రెయిన్ వాష్ చేస్తారు సంథింగ్ మా అంటే బయట అవన్నీ చెప్తుంటారు మా గురించి. బట్ అవన్నీ నమ్ముకునే మా ట్రైనింగ్ అయితే చెప్తుందో 100% చిన్న పాప మాదిరి, థ్యాంక్స్ డాడీ చాక్లెట్ వేసినందుకు, థ్యాంక్స్ డాడీ చాక్లెట్ ఇచ్చినందుకు, అది మావర్జీ. అదే అడ్జస్ట్ అంటే చెప్పింది మావర్జీ, సబ్మిషన్ చేస్తే మావర్జీ 100% వచ్చేస్తాం మావర్జీ. రియల్ గా చాలా బెస్ట్ అనిపించింది మావర్జీ. అట్ ద సేమ్ టైం ఇన్విటేషన్ మావర్జీ అలా చాలా డిఫరెంట్ చెప్పాడు. ఇన్విటేషన్ వ్యక్తిని బట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది, 100% మావర్జీ. ఇన్విటేషన్ మావర్జీ మనం జస్ట్ మన క్లోజ్ ఫ్రెండ్స్ అయితే క్యాజువల్ గా పిలుస్తున్నాం మావర్జీ. మనకు కొద్దిగా దూరం అయితే మావర్జీ, అంటే కొద్దిగా మనకి రిలేషన్ తక్కువ ఉంటే కొద్దిగా ఇన్విటేషన్ రెస్పెక్ట్ ఉంటే జస్ట్ 100% బెస్ట్ ఉంటుంది మావర్జీ. మంచి అవకాశం ఉంది, 100% నేను చెప్పాలను. ఈ టైంలో, ఈ కరోనా టైంలో మీరైతే బాధపడుతున్నారో, నేనైతే హ్యాపీగా ఉన్నాను, మంచి ఇన్కమ్ తీసుకున్నానంటే మావర్జీ 100% ప్రతి వ్యక్తి ఆ విధంగా సరే నాకు చెప్పు, నేనే వింటాను, ఆ వ్యక్తి అడుగుతాను మావర్జీ. అంటే మన టెస్ట్ మన కరెక్ట్ మాట్లాడితే, కరెక్ట్ ఇన్విటేషన్ చేస్తే మావర్జీ ప్రతి ఒక్కరు ప్లాన్ వింటారు. విన్న తర్వాత మావర్జీ మనం కరెక్ట్ గా కాన్ఫిడెంట్ గా మాట్లాడితే ప్రతి వ్యక్తి మావర్జీ 100% ఏదంటారు మావర్జీ, హ్యాపీగా ఉన్న వ్యక్తి దగ్గరికి అందరూ వస్తారంట, ఏడ్చే వ్యక్తి నుంచి అందరూ వెళ్ళిపోతారు. మనం కరెక్ట్ కాన్ఫిడెంట్ మాట్లాడుతాం మావర్జీ 100%. మనం ఎవరైతే ప్లాన్ చెప్తామో, ఎవరైతే ఫాలో చేస్తామో మాక్సిమం ప్రతి ఒక్కరు వస్తారు మావర్జీ 100%. సింపుల్ టెక్నిక్ మావర్జీ, జస్ట్ చెప్పింది కాపీ పేస్ట్,
చేస్తే 100% ప్రతి వ్యక్తి డైమండ్ అవుతారు మావజీ. థ్యాంక్ యూ మావజీ, ఇంత మంచి అవకాశం వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మావజీ. థ్యాంక్ యూ. గ్రేట్ అండి. మరి చాలా మంచి లీడర్స్ ఉన్నారు మన మధ్యలోనే, బట్ అందరితో ఇప్పుడు మాట్లాడించలేమన్నమాట. ఎక్సలెంట్ గా పేషెన్స్ గా విన్నారండి. వన్స్ అగైన్ మీ అందరికి ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట. ఇప్పటి వరకు 240 లీడర్స్ ఉన్నారు లైన్ లో, గ్రేట్ అని చెప్పవచ్చు అనమాట. సరే టైగర్స్, మరి ఎక్సలెంట్ గా మరి కమిట్మెంట్ తీసుకోవడం ఉందా, మరి రెడీయా? మరి అందరం మనం జాయిన్ అయింది మెయిన్ గా మన ఎక్సలెంట్ డైమండ్ అవ్వడానికి, ఫ్యూచర్ లో ఎన్నెన్నో పెద్ద పెద్ద అచీవ్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాం కాబట్టి మరి ఫైనల్ గా మనం ఒక పెద్ద కమిట్మెంట్ తీసుకుందాం అండి అందరు కలిసి. సో ఎక్సలెంట్ ఎవరైతే లైన్ లో ఉన్నారో ఒక్కసారి చేతులు ఇలా పిడికలు బిగించుకోవచ్చు అనమాట. ఒక్కసారి నేను చెప్పినట్టు చెప్పండి. అందరు మ్యూట్ లో ఉండొచ్చు, బట్ అయినా పర్లేదు, అలాగే చెప్పండి, నో ప్రాబ్లం. సో అన్మ్యూట్ చేస్తే సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట, నో ప్రాబ్లం. ఓకేనా టైగర్స్? సో వీలైతే సీనియర్ లీడర్స్ నేను అన్మ్యూట్ చేస్తాను, ఆల్రెడీ లైన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారనమాట, గ్రేట్ కో-హోస్ట్ ఉన్న వాళ్ళు. ఓకే టైగర్స్, రెడీయా మరి? yes మావజీ. ఐఎమ్ ఏ డైమండ్, I'm a diamond. ఐఎమ్ ఏ డైమండ్, I'm a diamond. ఐఎమ్ ఏ డైమండ్, I'm a diamond. ఐఎమ్ ఏ క్రౌన్ అంబాసిడర్. I'm a crown ambassador. అప్పుడే డైమండ్ కాలేదు, క్రౌన్ అంబాసిడర్ ఎందుకంటారా? అయితే మావజీ బిలీవింగ్ ఈజ్ అచీవ్ మావజీ. yes మావజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు కాంటెస్ట్ అనమాట. మరి ఐఎమ్ ఏ కాంటెస్ట్ విన్నర్, I'm I'm a a contest contest winner. ఐఎమ్ ఏ కాంటెస్ట్ విన్నర్, I'm a contest winner. ఐఎమ్ ఏ కాంటెస్ట్ విన్నర్ అండి. I'm a contest winner. గ్రేట్ అనమాట. వన్స్ అగైన్ అందరికి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంత మంచి సెషన్ విన్నందుకు వన్స్ అగైన్ అందరికి ఆల్ ద బెస్ట్ అండి. ఎక్సలెంట్, మీరు అందరూ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాం అనమాట. సో ఎక్సలెంట్ గా క్లోజ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ మాగురుజీ. Thank you, Maharji. Great opportunity. Thank Thank you you, very much. Maharji. Thank ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరం కలిసి నికేష్ గురికి థ్యాంక్ యూ చెప్పాలండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాగురుజీ. నికేష్ మాగురుజీ, థ్యాంక్ యూ మాగురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మావజీ. థ్యాంక్ యూ. Thank you very much. వెరీ గుడ్ టైగర్. అందరికి వన్స్ అగైన్ అన్మ్యూట్ చేస్తున్నాను ఒకసారి. ఎస్ టైగర్, థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేసుకోవచ్చు అనుకుంటా టైగర్. Guruji.